ఆదికాండము 19వ అధ్యాయం 26వ వచనం చదువుతారా? జెనసిస్ చాప్టర్ 19 వర్స్ 26. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. చాలండి. బట్ హిస్ వైఫ్ లుక్డ్ బ్యాక్ ఫ్రమ్ బిహైండ్ హిమ్ అండ్ షీ బికేమ్ ఎ పిల్లర్ ఆఫ్ సాల్ట్. ఊరు అనే ఒక ప్రాంతంలో నుండి అబ్రహామును పిలిచాడు దేవుడు. అప్పటి వరకు నిజమైన దేవుడు ఎవరో ఎరుగని అబ్రహాము నిజ దేవుని యొక్క మాటలకు ఆకర్షించబడి ఆయన వాగ్దానాల చేత బలపరచబడగా ఆయనే నిత్యమైన దేవుడని, ఆయనే సత్యమైన దేవుడని ఎరిగి విశ్వసించి ఆ మాటను పట్టుకొని ఆయన కనాను వైపుకు అడుగులు వేశాడు. అబ్రహాముని పిలిచాడు. భార్య కాబట్టి శారమ్మ కూడా వచ్చింది. అప్పటికి వాళ్ళకి పిల్లలు లేరు. అప్పటికి అబ్రహాం వయసు 75 సంవత్సరాలు. ఈ అబ్రహాము శారాలకి ఎంతో అలవరచబడిన అబ్రహాం యొక్క సహోదరుడి యొక్క కుమారుడైన లోతు అబ్రహాము శారాలను కూడా వెంబడించాడు. లోతును దేవుడు ఎంత దీవించాడంటే అబ్రహామును బట్టి లోతు దీవించబడ్డాడు. అబ్రహాము ప్రార్థనను బట్టి, అబ్రహాము ఉపదేశాన్ని బట్టి, అబ్రహాం ఆశీర్వాదాన్ని బట్టి, అబ్రహామును వెంబడించిన కారణాన లోతు కూడా దీవించబడ్డాడు. ఎంతగా దీవించబడ్డాడంటే అటు ఇటుగా అబ్రహాముతో సమానమైన ఆశీర్వాదం వచ్చేసింది. పశు సంపద పెరిగింది, పనివారు పెరిగిపోయారు, పశువుల కాపరులు పెరిగిపోయారు. అంతగా దీవించిన తర్వాత అబ్రహాము యొక్క పశువుల కాపరులకును లోతు యొక్క పశువుల కాపరులకు వివాదం వచ్చింది. అప్పుడు అబ్రహాము శాంతిపూర్వకంగా మాట్లాడి, నాయనా నీవు నేను రక్త సంబంధికులం, ఒక చోట నుంచే వచ్చాం, ప్రభు మనల్ని ఆశీర్వదించాడు. ఇప్పుడు ఈ అన్య దేశంలో మనం కనుక ఇలా గొడవ పడితే మనం చులకనైపోతాం, దేవుని నామానికి అవమానం తెచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇదిగో ఈ దేశం అంతా నీ ఎదుటుంది, నువ్వు ఎటు వెళ్తావో వెళ్ళిపో అని అతనికి అవకాశం ఇచ్చినప్పుడు లోతు పచ్చగా ఉందని, దేవుని చేత దీవించబడిందని సొదొమ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. సొదొమ ప్రాంతం ఎట్లాంటిదంటే దైవ భీతి లేని ప్రాంతం, దేవుని భయం లేని ప్రాంతం. అక్కడ ఎంత వ్యభిచారం అంటే మగవాళ్ళు పాపం, ఆడవాళ్ళు పాపం, అప్పుడే వచ్చిన వాళ్ళు పాపం చేసే జారులు అయిపోయారు, వ్యభిచారులు అయిపోయారు. అంత భయంకరమైన పాపం ఎలుబడి చేస్తూ ఉంది. నిజమే, వాస్తవానికి ఆ ప్రాంతము దేవుని చేత దీవించబడిన ప్రాంతమే, దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రాంతమే. దేవుని బట్టి దీవించబడి ఆ ప్రాంతంలో కొదువు లేదు, కొరత లేదు, ఆహార సమృద్ధి విస్తారంగా ఉన్న ప్రాంతమే. అయితే వీళ్ళు తిన్నది అరక్క భయంకరమైన పాపులైపోయి దేవుని భయం లేకుండా బ్రతుకుతున్నారు. దేవుని భయం లేని ప్రజల మధ్య బ్రతుకుతున్నప్పటికీ పేతురు పత్రిక ప్రకారం లోతు నీతిమంతునిగా జీవించాడు. విన్న దాన్ని బట్టి, చూసిన దాన్ని బట్టి, ఆ ప్రజల్ని బట్టి ఎక్కడ కూడా పాపానికి ప్రేరేపించబడకుండా తను నొచ్చుకుంటూ దినదినం పశ్చాత్తాపడుతూ పరిశుద్ధంగా జీవించాడు. అందుకని పేతురు పరిశుద్ధాత్మ ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి ఆ నీతిమంతుడైన లోతు అని వ్రాశాడు. అయితే ఒక దినమున అబ్రహామును దర్శించడానికి వచ్చినటువంటి దేవుడు వెళ్ళిపోతూ నా స్నేహితుడైన అబ్రహాముతో ఈ మాట చెప్పకుండా నేను ఎట్లా ఉంటాను అని మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళిపోయి, అబ్రహాం, సొదొమ గొమొర్రాల పాపం ఆకాశాన్ని అడ్డింది. ఆ మొర్ర, ఏ మొర్ర? పాపపు మొర్ర. వెళ్తున్నాను, మరి నువ్వు నా స్నేహితుడు కదా నేను చెప్పుకుంటుంటే ఎట్లా ఇది పరిస్థితి అన్నాడు. సరేలే మరి జాగ్రత్తకి వెళ్ళి దేవా అల్లా ఇక ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. దేవా ఏంటి నాయనా, ఏంటిది? ఆ సొదొమ గొమొర్రాలు ఎవడున్నాడు తెలుసా? నా ఉపదేశం చేత బలపరచిన వాడు. నేను వాడికి ప్రార్థన నేర్పించాను, వాడికి వాక్యాన్ని నేర్పించాను, నీ శిక్షణలో బోధలో నేను పెంచానయ్యా. వాడు నా తమ్ముడు నాయన, వాడు నా కుమారుడయ్యా అని బతిమలాడుతూ లోతు కుటుంబము నిమిత్తం కొరకు ఇక దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఏమంటే, అయ్యా ఆ సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఒక 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని కాపాడవా అన్నాడు. సరే అబ్రహాము, నువ్వు అన్నట్టుగా 50 మంది ఉంటే సొదొమ గొమొర్రా మీద అగ్ని కురిపిద్దామని అనుకుంటున్నాను, కానీ కురిపించను నాయనా. ఒకవేళ 5 తక్కువైపోయి 45 మంది అయితేనో సరే, 45 మంది అయినా సరే సొదొమ గొమొర్రా నేను కాపాడుతాను. అయ్యా కొంచెం ధైర్యం చేసి మాట్లాడుతున్నాను, 40 మంది అయితేనో, అయ్యా దుమ్ముని ధూళిని 30 మంది అయితేనో, అయ్యా పురుగు వంటి వాడిని 20 మందే నీతిమంతులుంటే. చివరిగా ఒక్క మాట మాట్లాడతాను, ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడను, ఇంతకంటే ఎక్కువ ధైర్యం నేను చేయలేను. 10 మంది నీతిమంతులుంటే. అప్పుడు దేవుడు అన్నాడు, అబ్రహాం, నువ్వు చెప్పినట్లుగా 10 మంది నీతిమంతులున్నా ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని నేను రక్షిస్తాను.
ఎందుకంటే నువ్వు నా సేవకుడివి, ఎందుకంటే నువ్వు నా స్నేహితుడివి. నీ నిమిత్తం అయిన 10 మంది నీతిమంతులు ఉన్నా సరే సొదొమ గొమొర్రా మీద అగ్ని గంధకాలు కురిపించకుండా నేను తిరిగి వెళ్ళిపోతా. లేని ఎడలా అది నువ్వు చూస్తూ ఉండగానే కాలిపోద్ది అన్నాడు. దేవదూతలు పంపించాడు దేవుడు. ఎందుకు పంపించాడంటే ఆ ప్రాంతమనంతా అగ్ని గంధకముల చేత కాల్చివేయడానికి. కానీ ఆ టైంలో దేవుడు దేవదూతలకి చెప్పి పంపించిన మాట ఏంటంటే, రే ఆ ప్రాంతమునైతే కాల్చండి, కానీ ఆ ప్రాంతంలో అబ్రహాము ప్రార్థన చేసినట్లుగా తన రక్త సంబంధి అయిన లోతున్నాడు, తనకు సంబంధించిన వారిని మీరు ముట్టవద్దు, వాళ్ళని మినహాయించి అందరిని కాల్ చేసేయండి, ఆ పట్టణం అంతా కాల్ చేసేయండి, అగ్నిగంధకాలు కురిపించండి అని ఆజ్ఞాపించి దేవుడు తన దూతలను పంపించాడు. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, అబ్రాహాము యొక్క ప్రార్థనను దేవుడు జ్ఞాపకం చేసుకుని, ఆ ప్రార్థనను బట్టి, దేవుని మహాకృప వాత్సల్యాన్ని బట్టి, లోతు యొక్క నీతిని బట్టి లోతుతో దేవదూతలు మాట్లాడుతున్నారు. లోతు, నీ భార్య, నీ 2 కుమార్తెలు, ఇంకా నీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ చెప్పు, ఇది త్వరగా కాలిపోబోతుంది అన్నప్పుడు లోతు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి తన భార్యతో చెప్తున్నాడు, అమ్మాయి ఈ పట్టణం కాలిపోతుందట, సిద్ధపడండి, మనం వెళ్ళిపోదాం. కుమార్తెల దగ్గరికి వెళ్ళాడు, అమ్మాయి ఈ పట్టణం కాలిపోతుందట, సిద్ధపడండి. కాబోయే అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళాడు, ఇంకా అల్లుళ్ళు కాలేదు కానీ బహుశా ప్రదానం చేయబడింది అనుకుంటా. కాబోయే అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళారు, అల్లుళ్ళారా ఈ పట్టణాన్ని దేవుడు కాల్చేయబోతా ఉన్నాడు, ఆల్రెడీ దేవదూతలు పంపబడ్డారు, మీరు రక్షించబడాలని నేను కోరుకుంటా ఉన్నాను, అగ్ని కురిపించబడతా ఉంది, మీరు అగ్నికి ఆహుతి కాకూడదు, నా వెంట రండి అంటే మామ సరసాలు ఆడుతున్నాడని, జోక్ చేస్తున్నాడని, అపహాస్యం చేస్తున్నాడు అనుకుని, ఓ మాయో జోకులాప, అగ్ని కురిపించబట్టమేంటి పోపో అని నవ్వుకుంటూ వెళ్ళిపోయారట. సమయం ఏమో లేదు, భార్యను తీసుకున్నాడు, 2 కుమార్తెలు తీసుకున్నాడు, ఇక వెనక్కి తిరగొద్దు అని చెప్తున్నాడు దేవదూత. ఏం చెబుతున్నాడు? మీరు వెనక్కి తిరగొద్దు, మీరు వెనక్కి తిరిగారా నిశ్చయంగా మీరు ఇదే అగ్నిలో మీరు ఆహుతైపోతారు, త్వరగా పరిగెత్తండి అంటే లోతు అన్నాడు, నాయన నువ్వు చూపించి ఆ కొండ దాకా వెళ్ళే శక్తి నాకైతే లేదు. అది కదా ఈ దగ్గరలో కూర ఉంది, దాని పేరు సోయరు, ఆ ప్రాంతానికి అయితే వెళ్ళే శక్తి అయితే నాకుంది, అంత దూరం నేను పరిగెత్తలేదు, ఎక్కడికి నేను వెళ్తాను, నీవు నా ఎడల చూపించిన కృపను కనపరచు ప్లీజ్ అని దేవదూతల్ని ప్రాధేయపడినప్పుడు, సరే ఈ విషయంలో మేము అంగీకరిస్తున్నాం నీ ప్రార్థనని, ఇదిగో ఈ ప్రాంతానికన్నా త్వరపడి వెళ్ళండి, వెనక్కి తిరగొద్దు అంటే లోతు వేగంగా పరిగెడతా ఉన్నాడు. లోతుని వెంబడించి 2 కుమార్తెలు కూడా వేగంగా పరిగెడతా ఉన్నారు. కొంత దూరం లోతు భార్య కూడా వేగంగానే పరిగెట్టింది, కానీ ఈ కాలిపోయే నా ఊరేమైపోతుందా అని చూసింది. అంతే, ఏమైపోయింది? ఉప్పుస్తాము. లోతు వెనక నుండి వెను తిరుగుట వలన లోతు భార్య ఏమైపోయిందట? విడిచిపెట్టబడింది. ఈ అంత్య దినాలలో క్రైస్తవునికి లోతు భార్య ఒక గుణపాఠం. చాలా మంది మేము భక్తి చేస్తున్నాంలే, ఏం కాదులే అని అనుకుంటున్నారు. కానీ యేసయ్య ఏం చెబుతున్నాడు తెలుసా? ఈ దినాలు లోతు దినములను పోలి ఉన్నాయి. తినడం, తాగడం, తందనాలాడడం, ఈ దినములు లోతు దినాలు పోలినట్టుగా ఉన్నాయి. తిని తాగి సంతోషించి దేవుని మరిచిన ఆనాటి ప్రజల్ని జ్ఞాపకం చేసుకోండి అంటూనే ఇంకొక వ్యక్తిని కూడా జ్ఞాపకం చేసుకోండి, లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి. ఎవరిని? లోతు భార్యని. ఎందుకు ప్రభువా మేము జ్ఞాపకం చేసుకోవాలంటే, ఆమెమో నీకు మంచి పాఠాలు ఏమో నేర్పించలేదు, కానీ ఆమె చేసినది చేయకూడదు, అది గుర్తుపెట్టుకో. లోతు భార్యని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే, ఆమె చేసింది మీరు చేయకూడనట్లుగా. నేను నిలబడి ఉన్నాను, పడిపోను అని అనుకోవద్దు భక్తిలో. నేను పరిశుద్ధుణ్ణి, నేను పాపం చేయలేను అని అనుకోవద్దు. నేను సంపూర్ణ సిద్ధి పొందాను అన్నట్లుగా సంఘాల్లో మీరు ప్రవర్తించొద్దు. నేను దేవుని సన్నిధిలో ఆలోచించాను, ప్రభువా ఈమె ఎందుకని విడవబడింది? లోతు భార్య ఎందుకు విడవబడిందంటే పరిశుద్ధాత్మకు 4-5 కారణాలు చూపించాడు. మొట్టమొదటి కారణం ఏంటంటే, ఆమెకు దేవునితో సరైన సంబంధం లేదు. భక్తి లేదు కాదు, సరైన సంబంధం లేదు. నువ్వు పాడొచ్చు, ప్రార్థించవచ్చు,
మందిరానికి రావచ్చు, దశమ భాగాలు ఇవ్వచ్చు, కుటుంబ ప్రార్థనలు పెడితే రావచ్చు, సహవాసంలో కొనసాగవచ్చు. అయితే నీ సంబంధం దేవునితో ఏ స్థాయిలో ఉంది? నీ వ్యక్తిగతంగా దేవునితో ఎలాంటి సాన్నిహిత్య సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నావు? ఈ ఒక్క అంశం మీదే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఏ ఒక్క అంశం మీద? నీవు దేవునితో పెనవేయబడిన అనుభవం మీదే నువ్వు విడవబడతావా, కొనిపోబడతావా? ఈరోజు చాలామంది భక్తిలో మెళుకువ లేకుండా, దేవునితో సరైన సంబంధం లేకుండా, సాన్నిహిత్య అనుభవాలు లేకుండా, దేవునితో నడవకుండా మేము బాగానే భక్తి చేస్తున్నామని భ్రమపడుతున్నారు. చాలా జాగ్రత్త, మోసపోకుడి, దేవుడు విక్రించబడడు. ఈరోజు నీవు దేవునితో ఎలాంటి అనుభవాన్ని, అనుబంధాన్ని కలిగి ఉన్నావో ఇదే రేపటి భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఈరోజు లేదు, రేపు ఎక్కడి నుంచి వస్తుంది? ఈరోజు సంపాదించకుండా రేపు నువ్వు ఎట్లా ఐశ్వర్యవంతుడు అవుతావు? ఈరోజు ఆరోగ్యాన్ని కాపాడుకోకుండా రేపు ఆరోగ్యవంతుడిగా ఎట్లా ఉండగలుగుతావు? ఈరోజు చదవకుండా రేపు ఎలా ఉత్తీర్ణత సంపాదించగలుగుతావు? ఈరోజు సిద్ధపడకుండా రేపు ఎలా ఉద్యోగాన్ని సాధించగలుగుతావు? ఈరోజు సమకూర్చుకోకుండా రేపు నువ్వు అనుకున్న పనులు ఎలా జరుగుతాయి? అట్లాగే ఈరోజు నువ్వు దేవునితో సరైన సన్నిహిత్యమైన సంబంధం లేకుండా రేపు ఎలా ఎత్తబడతావు? మీ జీవితంలో దినదినం అనుదినం దేవునితో నడవండి. ఈ దినాలు ఎట్లా ఉన్నాయో తెలుసా? లోతు దినాలను పోలి ఉన్నాయి. దేవుని చేత మీద ఒకసారి లోతు గురించి చెప్తాను. అయితే టూకి ఒక మాట చెబుతా. ఏ లోతు భార్య ఏ ప్రాంతంలో అయితే ఉందో అదే ప్రాంతంలో లోతున్నాడు. కానీ అతని గురించి క్రొత్త నిబంధనలో వ్రాయబడింది మాట ఏంటంటే, అతడు నీతిమంతునిగా బ్రతికాడట. అతని గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, దినము హృదయంలో నొప్పించుకుంటా ఉన్నాడట. నొప్పించుకోవడం అంటే అర్థం ఏంటి తెలుసా? పశ్చాత్తాపడుతున్నాడట. అయ్యో, ఈ భయంకరమైన పాపంలో ఉన్నారే. ఈ దినాల్లో మనకేం కావాలంటే దినము దేవుని సన్నిధిలో ప్రాధేయపడే పశ్చాత్తాపం కావాలి. అయ్యా, నన్ను పరిశుద్ధపరచండి నాయన. అయ్యా, నన్ను శుద్ధీకరించండి నాయన. నాయన, నీ నుండి ఎక్కడైనా నేను తొలగిపోతానేమో, కృపలో నుండి ఎక్కడైనా జారిపోతానేమోనని ప్రతి దినము పరీక్షించుకుని మనం దేవునితో నడవాల్సిన దినాలు ఇవి. ఎట్లున్నాయి? లోతు దినాలను పోలింది. ఇంకా ఇవి ఎట్లా ఉన్నాయి అంటే నోవాహు దినములను పోలి ఉన్నాయి. నోవాహు దినంలో ప్రజలు ఎట్లా ఉన్నారు తెలుసా? వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతా చెడిపోయింది. వారు చెడిపోయారు, వారి హృదయం చెడిపోయింది, వారు మార్గాలను చెరిపి వేసుకున్నారు, వారి తలంపులు చెడిపోయినాయి, వాళ్ళ బ్రతుకు చెడిపోయింది. వాళ్ళు చెడిపోయి ఉన్నారు అంతే దేవుని దృష్టిలో. అలాంటి చెడిపోయిన వారి మధ్య నిందారహితుడిగా బ్రతికాడు. ఆ చెడిపోయిన వాళ్ళ మధ్య నోవహట లోపము లేని వారిగా బ్రతికాడు. ఆ చెడిపోయిన వారి మధ్య దేవునితో నడిచాడట. అందుకనే అతడు కృప పొందిన వాడు ఆయను. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. దినము దేవునితో సహవాసం నిన్నంత త్వరగా పడనీయదు. దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని నువ్వు ఏర్పాటు చేసుకుంటే నువ్వు శోధనలు అంత తేలిగ్గా పడలేవు, పాపం అంత తేలిగ్గా చేయలేవు. చాలా మంది పాపం చేయటం తేలికేమో, శోధనలో పడిపోవడం తేలికేమో. నేను ఇంత త్వరగా ఎందుకని శోధనలో పడిపోతున్నాను, ఎందుకని ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపంలో నేను పడిపోతున్నాను? అయ్యో, ఏంటి ప్రభు, నా జీవితం ప్రార్థిస్తున్నాను కదా, పరిశుద్ధంగానే జీవిస్తున్నాను కదా, సహవాసంలో ఉంటున్నాను కదా, ఎందుకని మరింత త్వరగా నేను పడిపోతున్నాను? కారణం ఏంటి చెప్పనా? ప్రార్థన లేదని నేను చెప్పను, పరిశుద్ధంగా నువ్వు జీవించట్లేదని నేను చెప్పలేను, వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావని నేను చెప్పలేను. అయితే నీ భక్తి, నీ దేవునితో నీకున్న సంబంధం నువ్వు పరిశుద్ధతలో సంపూర్ణునిగా నిన్ను మార్చే స్థాయిలో లేదు. ఎంత దినాలలో మనం పరిశుద్ధతను గురించిన తీవ్రత విషయంలో ఎంతగా పోరాడాలంటేనంట, రక్తము కారునంతగా పోరాడాలి. ఎట్లా పోరాడాలి? పోరాడుతున్నాం కానీ రక్తం కారటం లేదు. ప్రార్థిస్తున్నాం కానీ పాపము చెయ్యనంత స్థాయిలో చేయట్లేదు. వాక్యాన్ని చదువుతున్నాను కానీ పాపము చెయ్యలేనంతగా, ఆ వాక్యం మనల్ని పరిశుద్ధపరిచినంతగా వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నాం. ఈ తరంలో మనకేం కావాలి అంటే ప్రార్థనలోనైనా, వాక్యంలోనైనా, దేవునితో
దేవునితో సహవాసం అంటే ఏంటి మాస్టర్ గారు? ఎలా చేయొచ్చు దేవునితో సహవాసం అంటే, ఒకటి, దేవునితో నువ్వు సహవసించడానికి, సాన్నిహిత్య సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి పెనవేయబడే మొదటి మార్గం ఏంటయ్యా అంటే ప్రార్థనా జీవితం. బైబిల్లో భక్తులు ఎవరినైనా చూడండి, వాళ్ళు ఎట్లా పరిశుద్ధంగా జీవించారంటే వాళ్ళు ప్రార్థనా పరులై ఉండడాన్ని బట్టి. వాళ్ళు సాదాసీదా ప్రార్థనా పరులు కాదండి, ప్రార్థనలో పిహెచ్డి చేసిన వాళ్ళు. పెదాల మీద ప్రార్థన చేసిన వాళ్ళు కాదండి, హృదయ వేదనతో వారి భారాన్ని కృమ్మరించిన వారు. అలవాటు ప్రార్థన చేసిన వాళ్ళు కాదండి, ప్రార్థనను అలవాటుగా చేసుకున్నవారు. బలహీనతలు వస్తే ప్రార్థన ఆపేవాళ్ళు కాదండి, ప్రార్థనను ప్రాణప్రదంగా మార్చుకున్న వాళ్ళు. ఇష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేసి కష్టమైనప్పుడు ప్రార్థన మానేసే వాళ్ళు కాదండి, వాళ్ళ జీవితమే ప్రార్థనగా మార్చుకున్న ప్రార్థన వీరులు, విజ్ఞాపన కర్తలు. ప్రాణం పోయినా పర్వాలేదు, శక్తిహీనమైపోతున్నా పర్వాలేదు, ప్రార్థనలో పోరాడడమే పరమావధిగా భావించి దేవునితో సహవసించి పాపానికి దూరంగా పరిగెత్తినోళ్ళు. దేవునితో సహవాసానికి మార్గం ఏంటంటే నువ్వు ప్రార్థనా పరునిగా, ప్రార్థనా పరురాలుగా ఉండాలి. స్తోత్రం చెప్పాలి, మంచిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో సహవాసానికి మార్గం ఏంటయ్యా అంటే దేవుని వాక్యం. ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానించరో, ఎవరైతే దేవుని వాక్యాన్ని వినరో, వాళ్ళు పాపంలో పడిపోవటం చాలా తేలిగ్గా. వాక్యం వినని వాళ్ళకి, వాక్యం చదవని వాళ్ళకి పాపము పాపముగానే అనిపించదు. ఇది కూడా పాపమేనా? ఆజ్ఞ ఉన్నవాడు పాపం చేయలేడు, ఆజ్ఞల మార్గంలో నడిచేవాడు పాపం చేయలేడు. కీర్తన భాగం చెప్తా ఉంది, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారు? అయ్యా, నీ వాక్యాన్ని ధ్యానించి దాని ప్రకారం ప్రవర్తించడాన్ని బట్టే కదా. యవనస్తులు అనే స్థలంలో సంఘం అని పెట్టుకుందాం. సంఘం దేని చేత పరిశుద్ధపరచబడుతుంది? వాక్యం. ఎంతి దినములలో సంఘం ఎట్లా తయారవ్వాలి అనేది పరిశుద్ధాత్మని యొక్క దర్శనం. అంటే అది పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమ కలిగిన సంఘంగా. ఎట్లా పరిశుద్ధమైంది, అంతకంటే ఇంకొక మెట్టేంటో తెలుసా? నిర్దోషమైంది, అంతకంటే ఇంకొక మెట్టేంటో తెలుసా? మహిమ కలిగింది. నిన్ను పరిశుద్ధపరిచేది వాక్యం అనే ఉదకం. ఉదకం అంటే ఏంటి? నీళ్లు. నువ్వు వాక్యం వింటున్నప్పుడు నీకు జరిగే ప్రక్రియ ఏంటంటే పరిశుద్ధాత్ముడే స్వయంగా నీకు స్నానం చేయిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. చిన్నపిల్లలప్పుడు మీ తల్లిదండ్రులైన మీరు మీ పిల్లలకు స్నానాలు చేయించారు. చిన్నపిల్లలు కలిగిన తల్లిదండ్రులు ఇప్పుడు మీరు స్నానాలు చేయిస్తున్నారు. ఏడ్చిన ఆపుతారా? తర్వాత చేయించుకుంటాంలే మమ్మీ అంటే ఆపుతారా? లేదు. మొత్తానికి ఏదో ఒక విధంగా వాళ్ళని శుభ్రపరిచి మంచి వస్త్రాలు వేసి వాళ్ళకి కావాల్సిన ఆలన పాలన చూస్తారు. ఎందుకు తెలుసా? లేకపోతే వాళ్ళు మురికిగా తయారవుతారు. అనేకులు ఎదుట ఏంటి వీళ్ళ పిల్లలు ఎట్లున్నారు అని అవమానించబడతారు. పరిశుద్ధమైన సంఘంగా నువ్వు మారాలంటే వాక్యం అనే స్నానం కావాలి. అందులో కూడా ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే నిర్దోషమైన విశ్వాసగా నువ్వు మారాలంటే వాక్యం అనే స్నానం కావాలి. ఇది మాత్రం చాలదు కానీ దేవుని మహిమకు తగినట్లుగా, ఆ మహిమలో ఎదుర్కొన్నట్లుగా, ఆ మహిమలో నిలుచున్నట్లుగా, యుగయుగాలు గడుపునట్లుగా మహిమ కలిగిన సంఘంగా మారాలంటే ఆ వాక్యమే నిన్ను ఆ స్థాయిలో తయారు చేసేది. ఇలాంటి వాక్యాన్ని వినకుండా వెడచెవిని పెట్టి నిర్లక్ష్యం చేసి చదవకుండా ఎన్ని సంవత్సరాలు అయిందో నువ్వు బైబిల్ కంప్లీట్ చేసి, ఎన్ని సంవత్సరాలు అయిందో బైబిల్ సరిగ్గా పట్టుకొని, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ బైబిల్ నిర్లక్ష్యం చేస్తున్నావో, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ బైబిల్ని దుమ్ము దులుపుకొని వస్తా ఉన్నావో. చార్లెస్ స్పర్జన్ గారు చెప్పిన మాట మీకు ఎన్నోసార్లు చెప్పాను, మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఎవరైతే బైబిల్ మీద ఉన్న దుమ్ముని దులుపుకొని ఆదివారం సంఘానికి వస్తారో వారు భ్రష్టత్వపు మార్గాలలో ఉన్నారు. భక్తిహీనత నుండి, అవిశ్వాసుల నుండి చివరికి ఎక్కడికి వెళ్ళిపోయారంటే భ్రష్టత్వానికి దగ్గరలో ఉన్నారు. అంటే తర్వాత వచ్చేది నాశనమే. ఏ ఇల్లైనా దుమ్ము పట్టిందంటే అర్థం ఏంటి? ఇల్లాలు కరెక్ట్గా లేదని. ఏమండి, ఏ వస్తువు అయినా దుమ్ము పడుతుందంటే అర్థం ఏంటంటే దాని మీద శ్రద్ధ లేదని. బైబిల్కి దుమ్ము పడుతుందంటే అర్థం ఏంటంటే నువ్వు క్రైస్తవ్యంలో దేవునితో సరైన సహవాసం నీకు లేక.
కొంతమందికి ఇంకా నయ్యం, కొంతమందికి బైబిల్ ఎక్కడ ఉందో గుర్తుంటుంది, దులుపుకొని వస్తారు. ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటి తెలుసా? పోయిన ఆదివారం వాళ్ళు బైబిల్ ఎక్కడ పెట్టారో గుర్తుపెట్టుకోవడానికి అరగంట టైం తీసుకునే వాళ్ళు ఉన్నారు మీలో. చర్చిలో పెట్టానా? ఏ మూల పెట్టాను? టీవీ పైన పెట్టానా? ఫ్రిడ్జ్ పైన పెట్టానా? ఈ గుర్తు తెచ్చుకున్నా, దొరికింది. పోయినసారి ఈ పాస్టర్ గారికి వదలట్లేదని మధ్యలోనే పెట్టి వచ్చా. ఆ వీరమ్మకి ఇచ్చాను, నాయ్ ఉందా, వచ్చేటప్పుడు తీసుకొనిరా, నా ప్లేస్లో పెట్టు. ఈ టైప్ ఆఫ్ క్రిస్టియన్స్ కూడా ఉంటారండి. వీళ్ళు ఎవరంటే దేవునితో సంబంధం లేనివాళ్ళు, కానీ దేవునితో సరి అయిన సంబంధం కలిగినాడు. ఎట్లుంటాడంటే మొదటి కీర్తనలో ఉన్న భక్తుల్లాగా ఉంటాడు. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు మంచిగా. హల్లెలూయా. అసలు వాక్యాన్ని ఎలా ధ్యానించాలి? దేవునితో సత్సంబంధం కలిగినాడు అంటే అసలు సమయం అనక దివారాత్రం కానీ మొదటిది ఫెలోషిప్, దేవునితో ఉండాలంటే ప్రార్థన. రెండవది వాక్యం. మూడవది సహవాసం. ఏముండాలి చెప్పండి? సంఘ సహవాసం. నాలుగోది చెప్తా, దేవుని భయం. సరైన సంబంధం నీకు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీకు ఏముంటుందంటే దైవ భయం. యోసేపు ప్రార్థన చేశాడని లేదు, వాక్యం అసలు లేదు చదవడానికి కూడా. ఆ రోజుల్లో మందిరానికి వెళ్ళటానికి అసలు యాజకుడే లేడు. మోసే తర్వాత కదా మందిరం, ధర్మశాస్త్రం, ఆజ్ఞ, ఇవన్నీ మోసే తర్వాత కదా. ఈయన మోసే కంటే ముందోడు కదా. వాక్యం లేదు, పాస్టర్ లేడు, ప్రార్థన లేదు, మందిరం లేదు. ఈయన గురించి ఏమైనా ప్రార్థన చేశాడా అంటే దాని గురించి రాయలేదు. కానీ ఎదురుగా ఒక స్త్రీ వచ్చి పాపం చేయడానికి రేపుతున్నప్పుడు, ప్రేరేపిస్తున్నప్పుడు, పాపం చేసిన అడిగేవాడు ఎవడో లేనప్పుడు, ఆ ఒంటరి సమయంలో దేవునికి భయపడ్డాడు అంటే ఖచ్చితంగా ఇతడు ప్రార్థనాపరుడు. స్తోత్రం. ఖచ్చితంగా దేవుడిని ధ్యానించిన వాడు. హల్లెలూయా. అందుకనే దేవునికి భయపడ్డాడు. ఖచ్చితంగా ఇతడు దేవునితో సహవాసం చేయడాన్ని బట్టే ఆ ఒంటరి స్థలములో కూడా, ఆ ఒంటరి తనములో కూడా, ఆ ఇద్దరి మధ్యలో కూడా దేవుడు ఉన్నాడు అని భయపడ్డాడు. ఆమేన్. దేవుడితో సహవాసం నువ్వు చేస్తే ఆయన ఎక్కడైనా ఉంటాడని నువ్వు భయపడతావు. పెళ్లిలోనైనా ఉంటాడు, అందుకని ఇష్టానుసారంగా ప్రవర్తించవు. మార్కెట్లో అయినా ఉంటాడు, అందుకనే ఇష్టానుసారంగా మాట్లాడవు. ఇంట్లోనైనా ఉంటాడు, అందుకని నువ్వు సీరియల్ చూడవు. మందిరంలో కూడా ఉంటాడు, అందుకని నువ్వు క్రమంగా ఉంటావు. నువ్వు ఎరుగని ప్రాంతంలో కూడా ఉంటాడు, అందుకని ఎరుగని వారి మధ్య కూడా సాక్ష్యాన్ని సంపాదించుకుంటావు. దేవుడు ఉన్నాడు అన్న స్పృహ ఉన్నవాడు ఇట్లా బ్రతుకుతాడు. ఎక్కడైనా ఒకే రకంగా నటించేవాడు, వేషధారుడు మందిరంలో ఒకలాగా, ఇంట్లో ఒకలాగా, వీధిలో ఒకలాగా, తెలియని ప్రజల మధ్యలో. అందుకని మనకి ఇప్పుడు ఏం కావాలి చెప్పండి? దేవునితో సహవాసం. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నోవహు దేవునితో సహవాసం చేశాడు, కృప పొందాడు. హనోకు దేవునితో నడిచాడు, మరణపు అనుభవాలు చూడలేదు. అంతే, సజీవంగా. స్తోత్రం చెప్పండి. నువ్వు దేవునితో నడిస్తే మృతమైన అనుభవాలన్నీ కాల్చేస్తాడు. పేరుకే నువ్వు చచ్చినట్టు, కానీ వాస్తవికంగా చూస్తే, దైవికంగా చూస్తే నువ్వు దైవికంగా కొనిపోబడతావు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. చావడం అంటే మరణించడం కాదు, చావడం అంటే ప్రాణం పోవటం కాదు, చావడం అంటే మరణపు అనుభవాలు. అది నిజమైన మరణం. మరి దేవునితో సహవాసం చేస్తామంటే హనోకులాగా చావు లేకుండా మనం పరలోకం వెళ్తామంటే దాని అర్థం అది కాదు. కానీ క్రొత్త నిబంధన ఉపదేశం ప్రకారం మరణపు అనుభవాలు మనకిక కనబడవు. సజీవులంగా మనం దేవుని ఎదుర్కొంటాం, సజీవమైనటువంటి మార్గాల్లో బ్రతుకుతాం, సజీవమైనటువంటి ప్రవర్తనను కలిగి జీవిస్తాం. మరణపు వాసన మన మీద ఇక ఏలుబడి చేయదు. అందుకే నేనేమంటానంటే దేవునితో నడిస్తే నీకు మరణం లేదు, జీవమే. దేవునితో నడిచిన సమయాలు ఉజ్జీవానికి కారకుడయ్యాడు. నీ ఇంట్లో ఒక ఉజ్జీవకర్తగా నువ్వు లేపబడాలి. ఈ సంఘంలో ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చే విశ్వాసంగా నువ్వు మారాలి. ఈ గ్రామంలో అనేక మంది రక్షించబడడానికి స్వార్థను ప్రకటించే భారం నీకు కలగాలంటే సమూయేలులాగా దేవుని సన్నిధిలో ఆయనతో నడిస్తే తప్ప నీకు ఆ భారం రాదు. మనం దేవునితో సాహసిస్తే పాపం చేసే అవకాశం వచ్చినా అది మనకి చాలా కష్టతరం అయిపోద్ది. ఇంకా చెప్పాలంటే అది అసాధ్యమైంది. సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోయిన స్థితిలో నుండి నువ్వు ఎక్కడి దాకా ఎదగాలని పరిశుద్ధాత్మ నీ పూట కోరుకుంటా ఉన్నాడంటే పాపమే ఎదురుగా వచ్చిన
పాపం చేయడం అసంభవం, అసాధ్యం అయ్యే పరిస్థితికి రావాలి. నువ్వు ఇక్కడి నుంచి అక్కడి దాకా ఎదగాలంటే నీకేం కావాలయ్యా అంటే దేవునితో సరి అయిన సహవాసం. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఆదివారం వస్తావు, వాక్యం వింటావు, వెళ్ళిపోతావు. ఈ మధ్యలో నీ మాటలేంటి, నీ చూపులేంటి, నీ ప్రవర్తన ఏంటి, నీ జీవితం ఏంటి, నీ ఒంటరితనం ఏంటి, నీ బ్రతికేంటి, నీ బంధాలు ఏంటి? సహవాసం అంటే ఆదివారం వచ్చిపోవడం కాదు. సహవాసం అంటే ప్రతిదినం, ఇంకా చెప్పాలంటే అనుక్షణం. దేవునితో సహవాసం అంటే ఏంటి చెప్పండి? అనుక్షణం. ఒక భక్తుడు పాట రాశాడు, అనుక్షణము నిన్నే కొలుతూ. ఎప్పుడంట? అప్పుడప్పుడా? అనుక్షణం, అనుక్షణం, ప్రతి దినం. స్తోత్రం చెప్పండి. ప్రతి దినం, ఈ దినమే దేవుడు వస్తే నా పరిస్థితి ఏంటి అని మనం గంట గంట బ్రతకగలిగితే, ఆ భయం కనుక నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వు ఎత్తబడతావు. అపోస్తలుడైన పౌలు అన్నాడు, ప్రభువా నేను సంఘాలు కట్టాను సరే, ఆత్మలు రక్షించాను ఓకే, సేవకులు తయారు చేశాను మంచిదే, ప్రత్యక్షతల నిధిగా నన్ను మార్చావు, నీకు స్తోత్రం. అయితే వీళ్ళకి ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుని అయిపోతానే, నాకు భయం కలుగుతుంది. అంత పరిపూర్ణ స్థాయిలో భక్తి చేసి సంఘాలు కట్టి సంఘ పెద్దలను నియమించి, అనగా దైవజనులను నియమించి, ఉపదేశాన్ని బోధించి నేర్పించి, అంత భక్తి చేసిన ఆయన, అంత సేవ చేసిన ఆయన, అంత వైరాగ్యం కలిగిన ఆయన, అంత విశ్వాసవీరుడు, వెనుకకు తిరగని వాడు, ఆయనకు భయం కలుగుతుందంట. ఏమో ఇంతమందికి బోధిస్తున్నాను కానీ నేనే భ్రష్టునైతే పరిస్థితి ఏంటి అని దేవుని సన్నిధికి వెళ్తే దేవుడు చెప్పాడంట, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు పౌలు, నీ శరీరాన్ని నలగగొట్టుకో. స్తోత్రం చెప్పండి. ఏంటి ప్రభువా మరొకసారి చెప్పు. నీ శరీరాన్ని నలగొట్టుకో. అవునా, శరీరం నలగొట్టుకోండి, నేను పాపం చేయలేనా? చేయలేవు. స్తోత్రం. మనం భ్రష్టులము కాకుండా, భక్తిహీనులము కాకుండా, నాశనానికి జోగకుండా, ఆ అంత్యదిన మనం లేపబడాలి అంటే, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి అంటే, విడువ బడక ఎత్తబడాలి అంటే, భ్రష్టులము కాకుండా ఉండాలంటే శరీరము నలగగొట్టబడాలి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. శరీరం నలగగొట్టబడేటువంటి అర్థం ఏంటి తెలుసా? ఉపవాసాలు. శరీరం నలగగొట్టబడ్డటువంటి అర్థం ఏంటి తెలుసా? నిద్ర మాని ప్రార్థనలు. శరీరం నలగగొట్టబడ్డటువంటి అర్థం ఏంటి తెలుసా? స్వార్థలో నలిగిపోవటం. శరీరం నలగగొట్టబడ్డ అర్థం ఏంటో తెలుసా? దేవుని పనిలో విరిగిపోవటం. జాన్ వెస్లీ ఇంగ్లాండ్ దేశాన్ని ఉద్యమంతో, అగ్నితో నింపేశాడు అంతే. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ప్రభువా నేను నలిగిపోయినా పర్వాలేదు, పగిలిపోయినా పర్వాలేదు, విరిగిపోయినా పర్వాలేదు, తుప్పు పట్టనియొద్దు, ఖాళీగా నేను ఉండలేను. నీ జీవితం నువ్వు అనుకుంటావు చాలా ఈజీగా తీసుకుంటావు. ఈజీగా తీసుకునే దినాలు కాదు సుమా. ప్రభువా నా జీవితం పగిలిపోయిన నా జీవితంలో నుండి ఒక సాక్ష్యపు మకరందం బయటకు వస్తే, 10 మంది రక్షించబడితే అది నాకు మేలు కదా. నా జీవితం విరిగిపోయినా పర్వాలేదు నాయన, విరిగిన మొద్దు వంటి జీవితం నాశనం అయిపోతున్న ఒక ఆత్మను తేలజేస్తే మేలు కదా. నా జీవితం బ్రద్దలైపోయినా పర్వాలేదు నాయన, ఆ బండలో నుండి నీళ్లు లక్షలాది ప్రజలు బ్రతికించాయి కదా, నేను 10 మందిని బ్రతికిస్తే ఏమి నష్టం? అయితే తుప్పు పట్టొద్దు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నేను ఖాళీగా ఉండొద్దు నాయన, ప్రార్థన మానకూడదు నాయన, వాక్య ధ్యానం లేకుండా బ్రతకకూడదు నాయన, సహవాసాన్ని మిస్ కాకూడదు నాయన, నీ సేవలో నేను తరించాలి, కష్టపడాలి, నలిగిపోవాలి, విరిగిపోవాలని ప్రార్థన చేసుకున్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. అందుకని ఆయన్ని దేవుడు 80 సంవత్సరాలు పైబడేదాకా వాడుకుంటానే ఉన్నాడు. 84 సంవత్సరాలు వచ్చి రేపో మాపో మరణం కోసం ఎదురు చూడాల్సినటువంటి మనిషి మరణం గురించి భయపడలేదు. కానీ ఒక అరగంట ఎక్కువసేపు నిద్రపోతున్నానని ఉదయాన్ని లేచి గొల్లు పెడుతున్నాడు. నాయనో నేను 5ంటికి లేచి ప్రార్థన చేసి ఉండి ఎట్ట అయిపోయానయ్యా, 5:30 దాకా నేను నిద్రపోతున్నానయ్యా, సోమరిపోతున్నాయ్యానయ్యా. అరగంటకే ఈ అరగంటే నన్ను నరకానికి తీసుకెళ్తుందేమో నాయన, ఆ మొదట్లో ఉన్న భారం దయచేయమని జాన్ వెస్లీ ప్రార్థించాడట. భయం లేకపోతే భక్తి నిలవదండి. భారం లేకపోతే ప్రభు కొరకు కార్యాలు చేయలేమండి.
నువ్వు అనుకున్నావు నేను ఇప్పుడు చాలా పరిశుద్ధంగా ఉన్నాను, చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను, చాలా నిలబడి ఉన్నాను. సరైన శోధన కనుక నీకు ఎదురైతే తట్టుకోలేవు. చిన్న కష్టం వస్తే తట్టుకోలేవు, చిన్న శోధన వస్తే తట్టుకోలేవు, చిన్న అవమానం వస్తే తట్టుకోలేవు, చిన్న నింద పడితే తట్టుకోలేవు. ఇదేంటి బలహీనమైన విశ్వాసపు స్థితి. దేవుని వాక్యం సెలవిస్తుంది, యవనస్తులారా అని ఉంటుంది, కానీ ఇక్కడ ఒక మన మాట సంఘం అని పెట్టుకుందాం. సంఘమా, మీరు బలవంతులు. స్తోత్రం చెప్పండి. అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు బలవంతులుగా ఉండాలి. మీరు బలవంతులుగా ఉంటే మీరు దుష్టుని ఎదిరిస్తారంతే. స్తోత్రం చెప్పండి. బలవంతులుగా ఉండాలంటే బలహీనులు అవ్వాలి. అదేంటి పాస్టర్ గారు అంటే, పౌలు అంటాడు, నా బాహ్య పురుషుడు కృషిస్తున్నాడు కానీ అంతరంగ పురుషుడు దినదినం ఏమవుతున్నాడు? వృద్ధి పొందుతున్నాడు, బలవంతుడు అవుతున్నాడు. స్తోత్రం చెప్పండి. మనం ఆత్మలో బలవంతులము అవుదుముగాక, బలమైన కార్యములను చేయుదుముగాక. స్తోత్రం చెప్పండి. సంసోను బలంగా ఉన్నప్పుడు సింహాన్ని సైతం మేక పిల్లను చీల్చేసినట్లుగా చీల్చేశాడు. సంసోను అభిషేకాన్ని కోల్పోయినప్పుడు ఒక స్త్రీని జయించలేకపోయాడు, ఒక తాడు నుండి విడిపించబడలేకపోయాడు. చాలామంది సంసోను గురించి చెప్పేటప్పుడు, లేకపోతే సంసోను గురించి గూగుల్లో మీరు ఎదిగితే కొన్ని ఫోటోలు ఎట్లా ఉంటాయి అంటే, కండలు తిరిగిపోయి బాడీ చెస్ట్ ఎంత ఉండి ఇంతలా ఉండి ఉంటాడు. అట్లా ఉంటాడో లేదో నాకు తెలియదు, కానీ అది నిజంగా శరీర సంబంధమైన బలం అయితే అభిషేకం కోల్పోయిన కట్లను విప్పుకోవాలి. సింహాన్ని చీల్చిన బలం శరీర బలం కాదు, అది ఆత్మ బలం. దావీదు ఎత్తు తక్కువేనండి, చాలా కుర్రోడండి, కండలు తిరిగినోడు కాదండి, కానీ సింహంతో ఎట్లా పెనుగులాడాడు, ఎలుగుబడితే ఎలా తలపడ్డాడు. ఇది పరిశుద్ధాత్మ నుండి వచ్చిన బలం. స్తోత్రం, హల్లెలూయా. భీకరమైన కార్యాలు చేయాలంటే శరీర బలం చావాలి, ఆత్మ బలం కావాలి. దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేయాలంటే శరీరము తగ్గించబడాలి, ఆత్మ హెచ్చించబడాలి. దేవుని కొరకు మంచి పరిచర్య చేయాలంటే శరీర సంబంధమైన కార్యాలు పోవాలి, ఆత్మ సంబంధమైన కార్యాలు పెరగాలి. ఈ భారమే కానీ, భయమే కానీ, ఎంత బలమే కానీ ఎక్కడి నుంచి వస్తాయా? దేవునితో సహవాసం. దేవునితో నడిస్తే ఎట్లా ఉండదో ఒక ఉదాహరణ చెప్తా మీకు. కృంగిపోయిన మనసులు కూడా మండుతాయి. అమ్మాయి దారిలో శిష్యులతో పునరుద్ధానుడైన యేసయ్య నడుస్తున్నప్పుడు వాళ్ళ మొదటి మాటలు ఎట్లని అంటే కృంగిపోయి మాట్లాడుతున్నాడు. ఏమయ్యా, ఆ నీతిమంతుడైన యేసు ప్రభు చనిపోయాడు, ఆ విషయం నీకు తెలీదా? అయ్యో, ఎన్ని అద్భుతాలు చేశాడో, ఎన్ని కార్యాలు చేశాడో, ఎంత మంచిగా ప్రసంగించేవాడో, ఎంతమందిని మార్చాడో అని చాలా కృంగుబాటుతో మాట్లాడుతున్నారు. వీళ్ళ మాటలు అయిపోయిన తర్వాత యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ తర్వాత గ్రహించిన విషయం ఏంటంటే వారి హృదయాలు మండాయి. స్తోత్రం చెప్పండి. కృంగిపోయిన నిన్ను మండించగలిగేది దేవుని సహవాసం, పరిశుద్ధాత్మతో నడక. నీ శక్తి చాలదు, భక్తి చాలదు, నీ పరిస్థితులు చాలవు, నువ్వు తట్టుకోలేవు. కానీ నిన్ను నిలబెట్టేది, బలపరిచేది, ధైర్యం ఇచ్చేది, నీ హృదయాన్ని మండించేది, మరికొందరిని మండించేటట్లుగా చేసేది దేవునితో సహవాసం. ఈ హృదయాలు మనడు ఎప్పుడైతే వీళ్ళు గమనించగలిగారో, ఈయన ఎవరో కానీ ఈయన మాట్లాడుతుంటే మనకు బలం వస్తూ ఉంది, శక్తి వస్తూ ఉంది, మనం ధైర్యపరచబడతా ఉన్నాం, ఏదో తెలియని నూతన బలం కలుగుతూ ఉంది. అందుకని యేసుని వెళ్ళనీయక రాత్రి ఉండనిచ్చారు. స్తోత్రం చెప్పండి. ఈ దినములు కూడా అంధకార దినములు, ఈ దినము కూడా చీకటి దినములు, ఈ దినములు కూడా రాత్రి దినములు. ఇప్పుడు మనం యేసయ్యని వెళ్ళనివ్వక గట్టిగా హత్తుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి. ఆయన వెళ్ళనివ్వకూడదు. యేసయ్య నాతో ఉండమని బ్రతిమిలాడాలి. అప్పుడు రొట్టె విరుచుచున్నప్పుడు వారు మనోనేత్రము వెలిగించబడిన ఈయన ఎవరో అనుకుంటున్నామో, ఈయన నజరేయుడైన యేసు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిగా చెప్పు, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నా మనసులో పెట్టిన ఆగే తలంపులో ఒక తలంపు అయిపోయింది. అదేంటి తెలుసా? నువ్వు సరి అయిన సహవాసం లేకపోతే లోతు భార్యలాగా విడిచిపెట్టబడతావు, ఉప్పు స్తంభం అయిపోతావు, అవమానానికి సాదృశ్యంగా మిగిలిపోతావు. రెండో కారణం చెబుతా, ఎందుకని ఆమె విడవబడింది. విశ్వాసం ఉంది కానీ విధేయత లేదు. ఏముంది కానీ? దేవదూతలు వచ్చారు, రాలేదా?
వాళ్ళు దేవదూతలని తెలుసా లేదా? ఓకే, చెప్పాలి మీరు చెప్పాలి. అంత మాత్రమే అయిందా? ఇంట్లో చేర్చుకుందా లేదా? చెప్పరేంటండి? రొట్టెలు పెట్టిందా లేదా? ఆ రాత్రి పడుకోమందా లేదా? అతిథిని తీసుకుంటే శాద్యారంటే అందా లేదా? అంటే ఇదంతా ఏ క్రియలు? విశ్వాసమును బట్టి చేసిన క్రియలు. కానీ ఇప్పుడు ఏమైపోయింది? ఆమె కొంత దూరం నడిచింది. ఫస్ట్ స్టెప్లోనే ఉప్పు స్తంభం అయిపోయిందని రాయబడలా. కొంత దూరం పరిగెత్తింది, నడిచింది, లోతును వెంబడించింది. అయితే దేవదూతలు చెప్పారు ఏమని? మీరు చూస్తే చచ్చిపోతారు, అయిపోయింది మీ పని. ఏమైందిలే అందే. ఏమనుకుంది మనసులో? ఏమైందిలే. విశ్వసించింది కానీ ఆ విశ్వాసం ఎక్కువ కాలం కొనసాగలేదు, సంపూర్ణమైన విధేయురాలు కాలేకపోయింది. మీకు భక్తి జీవితం తెలుసండి, తెలియదని చెప్పలేము. విశ్వాసం లేదని చెప్పలేమండి, విశ్వాసియే, నో డౌట్. కానీ ఆఖరి క్షణంలో విశ్వాసాన్ని కోల్పోయింది, అవిధేయురాలైపోయింది. అందుకే చెబుతున్నాడు యేసయ్య, నాయనలారా, లోతు భార్య అంటే సామాన్యురాలేం కాదు, వెంట్రుక వాసితో పోగొట్టుకుంది. మీరు ఎంత భక్తి పరులైనా మీరు కూడా కోల్పోయే పరిస్థితి ఉంటుంది. అందుకనే ఆమెను గుర్తుపెట్టుకోండి. లోతు అల్లుడి దగ్గరికి వెళ్ళినప్పుడు లోతు అల్లుళ్ళు ఏమన్నారు? మాయో ఎటకారం చేయవాక అగ్ని దిగిద్దంట. శాదస్తం ఎక్కువైంది. మన పితరుల కాలంలో ఎప్పుడైనా అగ్ని దిగిందా? ఇప్పుడు దిగటాకి అని నవ్వారు. ఈ రెండు నేను పోల్చి చదివి ధ్యానించినప్పుడు నాకు అనిపించింది, లోతుకు కాబోయే అల్లుళ్ళు అవిశ్వాసులే నశించారు, లోతు భార్య విశ్వాసి అయి నశించింది. కొంతమంది వాక్యం తెలియక నశిస్తున్నారు, మరి కొంతమంది వాక్యం తెలిసి కూడా. కొంతమంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం కలిగి పాపం చేస్తున్నారు, మరి కొంతమందికి అనుభవాలు లేక చేస్తున్నారు. కొంతమంది మందిరానికి రాక పాపులై ఉన్నారు, తాగుతున్నారు, తిరుగుతున్నారు, వ్యభిచారులు అవుతున్నారు. కొంతమంది మందిరానికి వచ్చి కూడా తాగుతున్నారు, తిరుగుతున్నారు, వ్యభిచారులు అవుతున్నారు. కొంతమంది లోకస్తుల్లాగా ప్రవర్తిస్తున్నారు, మరి కొంతమంది దేవుని బిడ్డలై కూడా లోకస్తుల్లాగా ప్రవర్తిస్తున్నారు. ఒకవేళ వీళ్ళిద్దరిలో నీతిమంతులని చెప్పాలంటే దేవుడు ఎవరి గురించి అవుతాడు? లోతు అల్లుళ్ళ, లోతు భార్య? చాలా జాగ్రత్త అండి. 2 పేతురు 2:21 చదవండి. వారు నీతి మార్గాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియకయుండుటయే వారికి మేలు. అది ఏ మార్గం చెప్పండి? దేవదూతలు సూచించిన మార్గం ఏ మార్గం? రైచియస్ పాత్. అనుభవపూర్వకంగా తెలుసుకుందా లేదా? పరిశుద్ధాత్మ దేవుడు లేదా దేవదూతల ద్వారా లోతు భార్యకి ఇచ్చిన ఆ మార్గము నీతి మార్గమా, శాప మార్గమా? 2. అది అనుభవపూర్వకంగా ఆమె తెలుసుకుందా లేదా అని చెప్పడానికి మీకు వివరణ చెప్తా. ఆమె వెనకకు చూడకుండా ముందుకు నడిచినంత దూరం ఆమె ఉప్పు స్తంభం కాలేదు. స్తోత్రం చెప్పండి. ఇది అనుభవపూర్వకమైన ఒక సత్యం. ఓ సహోదరి, సహోదరుడా, సంగమా, నువ్వు దేవుని తట్టు తిరిగితే, విశ్వాసం ఒక కర్త దాన్ని కొనసాగించువాడమైన దేవుని వైపు చూస్తే, నువ్వు కష్టాలైన, నష్టాలైన, శ్రమలైన, ఇబ్బందులైన, అప్పులైన, ఇరుకులైన, అవమానాలైన నీ ఆత్మీయ యాత్ర ఆగదు. స్తోత్రం, హల్లెలూయా. ఆల్ దీస్ థింగ్స్, ఫెయిత్ మ్యాటర్స్. విశ్వాస సత్యాలు ఇవి. దేవుని వైపు చూస్తూ విశ్వాసంలో కొనసాగితే, ఎందుకు యేసయ్య వైపు చూడాలంటే ఆయన విశ్వాసానికి కర్త. 2వది, విశ్వసించిన నిన్ను నడిపించగలిగిన నాయకుడు, కొనసాగించగలిగిన వాడు. అందుకని ఇప్పుడు మనం ఎవరి వైపు చూడాలయ్యా? విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూస్తే లోతు భార్యలాగా వెనక్కి తిరగలేము, ముందుకే చూస్తాం. అపోస్తలుడైన పౌలు అన్నాడు తిమోతికి లేఖ రాస్తూ, నాయనా నా కుమారుడా, మంచి పోరాటం పోరాడాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగుని కడముట్టించాను, ఐఎమ్ ఫినిష్డ్ మై రన్నింగ్. నా కొరకు ఒక
నీతి కిరీటం ఉంది. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమి ధైర్యం అండి అదే. పౌలు ఎలా చెప్పగలిగాడు నాకు నీతి కిరీటం ఉంది, నాకు బహుమానం ఉంది అని ఎలా చెప్పగలిగాడంటే ఆయన పోరాడాడు, మంచిగా పోరాడాడు. ఎట్లా పోరాడాడంటే శత్రువుకు భయపడకుండా, వెనక్కి చూడకుండా పోరాడాడు. విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఎన్నో అవిశ్వాసం పరిస్థితులు రాలేదా, కష్టాలు రాలేదా? పౌలు యొక్క కష్టాలు లిస్టు చెబితే అందులో 10% కూడా, 10 కాదు 5% కూడా మనం అనుభవించి ఉన్నాం. కానీ అన్ని కష్టాల మధ్యలో కూడా విశ్వాసాన్ని కోల్పోయాడు, గట్టిగా పట్టుకున్నాడు. మొత్తానికి ఆయన యుద్ధం చేశాడు, పోరాడాడు, గట్టిగా విశ్వాసాన్ని పట్టుకున్నాడు, పరుగును కడముట్టించాడు. అప్పుడు అన్నాడు, ఎస్, నాకు ఒక జీవ కిరీటం ఉంది, నీతి కిరీటం ఉంది. స్తోత్రం చెప్పండి. వెనకకి చూడకుండా ముందుకు సాగిపోయేవాడికి కిరీటం, ముందుకు వెళుతూ కూడా వెనక్కి చూసిన వాడికి జీవ గ్రంథంలో పేరు తుడిచి పెట్టబడుతుంది. ఇప్పుడు అందరి పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయి. నా పేరుంది, నీ పేరుంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరి పేర్లు ఉన్నాయి. ఎప్పుడు తుడుస్తాడో తెలుసా? విశ్వాసంలో సన్నగిల్లి వెనక్కి తిరిగి నువ్వు భ్రష్టుడు అయినప్పుడు, నీతి నుంచి తొలగిపోయినప్పుడు, నరకపు మార్గాల్లో సంచరించినప్పుడు అప్పుడు తుడిచేస్తాడు ఆయన. అక్కడ పండ్లు కొరుకుట, ఏడ్పు. దేవుడు నీకు పరిశుద్ధమైన ఆజ్ఞనిచ్చాడు. ఇదే గ్రంథం, ఇందులో ఉన్న ప్రతిదీ నీకు ఆజ్ఞ. ఆజ్ఞ ఆశీర్వాదం కొరకే కానీ శాపం కొరకు కాదు. ఆజ్ఞ నిన్ను భద్రపరచడానికే కానీ భయపెట్టడానికి కాదు. ఆజ్ఞ నిన్ను పరలోకానికి చేర్చడానికే కానీ పరాయివానిగా చూడడానికి కాదు. అందుకని ఆజ్ఞను ప్రేమించు. ఇవి పరిశుద్ధమైనవి, పవిత్రమైనవి, దోషం లేనివి, నీకు మేలు చేసేవి. అందుకని యోహాను పత్రికలో రాయబడిన మాట ఏంటంటే దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడు. ఎందుకంటే వాడిలో దేవుని బీజం ఎక్కడుంది? ఏముంది? బీజం, విత్తనం ఉంది, వాక్యం అనే విత్తనం ఉంది. అందుకనే ఆ గుణాలు, ఆ సుగుణాలు, ఆ స్వభావం అవన్నీ వచ్చి వెనక్కి తిరగల. దేవుని మూలంగా పుట్టడం అంటే ఏంటో తెలుసా? వాక్యం మూలంగా పుట్టడం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని మూలంగా పుట్టడం అంటే ఏంటో తెలుసా? ఆత్మచేత నడిపించబడడం. ఉట్టి బాప్తిజం సరిపోదు, ఆత్మచేత నడిపించబడాలి, ప్రార్థనలో పుట్టాలి, వాక్యాన్ని విని గ్రహించి దానిని నెరవేర్చడం ద్వారా నూతనమైన వ్యక్తిగా పుట్టాలి. అలా పుడితే, ఎలా పుడితే? తల్లి గర్భంలో నుంచి పుట్టినోడు పాపం చేస్తాడు, కానీ వాక్యం ద్వారా పుట్టినోడు పాపం చేయడు. తల్లి గర్భంలో నుండి పుట్టినప్పుడు నువ్వు ఎందుకు పాపం చేస్తావంటే నీలో తల్లిదండ్రుల బీజాలు ఉన్నాయి. వాక్యం ద్వారా పుట్టినోడు పాపం చేయడు. ఎందుకయ్యా అంటే మన తండ్రి అయిన దేవుని బీజం మనలో ఉంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఎవడైనా పాపం చేశాడంటే వాడు అపవాది కొడుకు. ఎవడైనా పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతుకుతున్నాడంటే వాడు దేవుని కుమారుడు. నువ్వు చేసే క్రియల ద్వారా నువ్వు దేవుని కుమారుడువా, అపవాది సంతత? పరిసయ్యుల్ని, శాస్త్రుల్ని ఏమన్నాడు దేవుడు? సర్ప సంతానమా అంటే అపవాది కుమారులారా, నా కొడుకులు కాదు మీరు. ఎందుకు వాళ్ళు అన్నాడంటే వాళ్ళ దగ్గర ధర్మశాస్త్రం ఉంది కానీ దాని ద్వారా వాళ్ళ పుట్ల. మన దగ్గర కూడా ఉంది. పుట్టావా లేదా, పుట్టావా లేదా? నిన్ను వ్యక్తిగతంగా పరిశుద్ధాత్మ ప్రశ్నిస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు ఇది బాప్తిజం తీసుకొని ఇంకా అబార్షన్ అయిపోయి జారిపోయే పిండంలాగే ప్రతిసారి పాపం చేస్తున్నావు, కానీ వాక్యం ద్వారా పుట్టిన అనుభవం ఏది? అందుకని పేతురు ఆ కింద వచనాల్లో రాస్తాడు, కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడుగబడిన పంది మళ్ళీ బురదలో దొర్లినట్లుగా నేటి క్రైస్తవులు వాక్యం విని ప్రార్థనలు చేసి మందిరానికి వచ్చి అవిశ్వాసులైపోతున్నారు, భ్రష్టులైపోతున్నారు. కుక్క ఏం చేసిందంటే అక్కడ తిని ఆ ఇంటి దగ్గర తిని ఒక ఇల్లు జాలదు, అన్ని ఇల్లు తిని 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 ఏం చేసిందంటే కక్కేసింది. కక్కినట్టుంటే పర్వాలేదు, దాని గురించి రాసేవాళ్ళు కదా బైబిల్. మళ్ళీ దీనికి ఆకలైనప్పుడు మళ్ళీ ఆ ఎక్కడ కక్కానా అని ఎత్తుకుంటుంది. ఆ కక్కిందనేది అంటది ఇది. అందుకని కుక్క జీవితం అది విశ్వాసం కలిగిందే కానీ ఆ కోణం వేరు. ఈ బ్రతుకేంటయ్యా అంటే ఏదైతే విసర్జించిందో తిరిగి దాని దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ అది కడగబడిన పంది పరిస్థితి ఏంటయ్యా అంటే
నువ్వు పందిని కడుగు, సరుపేస్తూ దాన్ని కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టుకో. దానికి బురద చూడంగానే లాగుతూ ఉంటుంది. ఒక రాజుగారికి అంట పందిని పెంచుకోవాలనిపించిందంట. ఈ ఊర్లో ఉన్నట్టుగా ఉండకూడదు, నా పంది బాగా కడగండి, శుభ్రపరచండి, దాని మెడలో గొలుసేయండి, దానికి కిరీటం పెట్టండి, దాని చైన్ కూడా గోల్డెన్ చైన్ ఉండాలా, దాని కాళ్ళకు కూడా ఉండాలా, కూడా బంగారపు గండ పెండేరాలు పెట్టండి. ఇది చూడగానే రాజుగారి పంది అని చాలా తెలిసిపోవాలి, అంత గుర్తింపు కలిగిన పందిలాగా తయారు చేయమన్నారు. అతను చేశారు, ముస్తాబు చేశారు. ఆహా పంది అంత బాగున్నావు పంది, దా ఒకసారి విహారయాత్రకి వెళ్దా అని చెప్పేసి ఆ బంగారం గొలుసు పట్టుకొని ఆ వీధుల్లో నడుస్తూ ఉంటే కొంత దూరం బాగా నడిచింది. రాజుగారు ఎక్కడ నడవమంటే అటు నడిచింది. కొంచెం దూరం వెళ్ళగానే ఏ బురదలో అప్పుడు గత కాలంలో తిరిగింది ఆ బురదలన్నీ కనపడతా ఉన్నాయి. లాగుతుంది. రాజుగారు ఎట్లా లాగుతున్నాడు, ఎట్లా లాగుతుంది. ఏపా నీ బంగారం వద్దు, నీ గండ పెండారు వద్దు, నీ గొలుసు వద్దు, నీ రాజరికం వద్దు, నీ సింహాసనం వద్దు, నీ రాజ్యం వద్దు, నీకు ఒక దండం అని చెప్పేసి రాజుగారు నిధులించుకొని బురదలు అలా ఇలా దొరలే బొరుగో. ఈరోజు దేవుడు మనకు వరాలు ఇస్తున్నాడు, తలాంతులు ఇస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, అందలం ఎక్కిస్తున్నాడు, దీవిస్తున్నాడు, హెచ్చిస్తున్నాడు, ఎన్ని కార్యాలు చేస్తున్నాడు. అయినా బురద బ్రతుకు బాటల కొంతమందిలో వైన్ షాప్ చూడంగానే లాగిద్ది ఒకడికి. ఎందుకంటే పాతకాలంలో తాగాడు, ఆ జ్ఞాపకాలు బాగు. కొంతమందికి ఇప్పుడు తాగేవాడిని చూస్తే అబ్బా అప్పుడు ఆ రోజుల్లో రింగులుగా వదిలేవాడిని, ఇప్పుడు వదలటానికి అవకాశం లేదని దాని ఇంకా చూస్తాడు. పేకాడేవాడిని చూస్తే చాలు లాగుతూ ఉంటుంది. నన్ను పిలిస్తే బాగుండు, అరే నేను బాప్తీసం తీసుకున్నాను కదా రాకూడదు అంటాను. వాడు ఇంకోసారి పిలిస్తే సర్లే నీ కోసం వస్తాను అంటాను. ఒకడు కూడా పిలవట్లేదని ఆ ఆడేవాళ్ళని చూసి లాగుతూ ఉంటుంది. ఏం బతికింది? సగం దూరం నడిచారు కానీ సత్యమును గురించిన అనుభవ జ్ఞానం ఉంది కానీ సాగలేని బలహీనత, అవిశ్వాసం. అపోస్తలుడైన పౌలు గారు ఒక శ్రేష్టమైన మాట, ఖండితమైన మాట చెప్తాడు. హెబ్రీ 10:26లో మనం సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఇక ఆ పాపానికి బలి అనగా ప్రాయశ్చిత్తం అనగా క్షమాపణ లేదు. తమ్ముడు, అయ్యా సంగమా, నీకు తెలిసి కావాలని నువ్వు పాపం చేస్తే నీ పాపానికి క్షమాపణ ఉండదు. అలా చాలాసార్లు చేశాను పాస్ గారు, నాకేం కాలేదే. ఒక టైం ఉంది, ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. ఆ టైం దాటిపోయింది అనుకో, అప్పుడు దొరకదు. ఇప్పుడు క్షమాకాలం, కృపాకాలం. నీకు ఒక టైం ఉంటుంది, ఆ టైం అయిపోయింది అనుకో క్షమాపణ దొరకదు, ఇక ప్రాయశ్చిత్తం ఉండదు. ఆ కల్వరి సిలువలో 2023 సంవత్సరాల క్రితం, 24 సంవత్సరాల క్రితం నీ కొరకు బలి అయిపోయిన యేసయ్య నీ కొరకు కార్చిన రక్తాన్ని పక్కన పెట్టి బురద దొక్కుతున్నావే. ఆత్మను ఎదిరించి అయోగ్యమైన క్రియలు చేస్తా ఉన్నావే. వాక్యాన్ని తొక్కుకుంటా వెళ్ళిపోయి అసత్యమైన మార్గాల్లో అనీతి కార్యాలు చేస్తా ఉన్నావే. రోమియులు ఒక్కసారి సిలివేశారు, కానీ ఇట్లాంటి వాళ్ళు ప్రతిదినం యేసయ్యని సిలివేస్తూనే ఉంటారు. మేకులు గుచ్చుతూనే ఉంటారు, వాళ్ళ కిరీటం పెడతానే ఉంటారు, కొరడాలతో కొడతానే ఉంటారు. రోమియులు సిలువ వేస్తే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించండి అని ప్రార్థన చేశాడు. తెలిసి సత్యానుభవం కలిగిన నీవు గనక పాపం చేస్తే నీకు క్షమాపణ లేదంటున్నాడు. ఎందుకు లోతు భార్య విడిచిపెట్టబడిందంటే ఆమె విశ్వాసియే, సత్య సంబంధియే, కొంత దూరం బాగా నడిచిన వ్యక్తియే. కానీ సంపూర్ణమైన విధేయత చూపించలేకపోవడాన్ని బట్టి, మధ్యలో విరమించుకోవడాన్ని బట్టి ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. దేవుడు నీ మీద ఒక కాడేశాడు, ఇక వెనక్కి తిరిగి చూడొద్దు. సేవ అనే కాడి నాకు వేసాడు, ఇక నేను లోకాన్ని చూడకూడదు. విశ్వాసం అనే కాడి నీ మీద వేసాడు విశ్వాసిగా. డోంట్ టర్న్ బ్యాక్ టు ద వరల్డ్. మళ్ళీ లోకం వైపు తిరగొద్దు. కాడి వేయబడిందంటే అర్థం ఏంటో తెలుసా? నీవు దేవుని దానవు అని, దేవుని వాడవు అని. ఈ కాడియే నీ పిలుపు, నీ అభిషేకం, నీ భారం. చాలా మందికి భక్తి భారం అనిపిస్తూ ఉంది, కానీ దేవుడు చెప్తున్నాడు నా కాడి సులువు. దేవుడు తేలికైనది అని చెప్పింది నీకు కష్టమైందని అనిపిస్తుందంటే నువ్వు దైవ సంబంధిగా మారటం లేదు.
ఆయన తేలిక అని చెప్పాడంటే తేలికే. ప్రైజ్ అలా. హల్లెలూయా, హల్లెలూయా. సరిగ్గా చదివినాడికి ఎగ్జామ్ తేలికే, చదవనాడికి భలే టఫ్గా వచ్చిందిరా. ఎక్కడరా టఫ్గా వచ్చింది, అంత ఈజీగా ఎప్పుడు రాలేదురా అంటాడు ఈ చదువులు. చదవనాడికి ఎప్పుడు టఫే, మొద్దోడికి ఏది అయినా టఫే, ఏ సబ్జెక్ట్ అయినా. కొంచెం చదువు వచ్చినాడైతే రే మ్యాథ్స్ బాగా రాశాను కానీ ఫిజిక్స్ కొంచెం తగ్గిందిరా అంటాడు. ఈ చదువు రానాడు అంటాడు తెలుగు కష్టంగా వచ్చింది, హిందీ కష్టం వచ్చింది, సాంస్క్రిట్ కష్టంగా వచ్చింది, ఫిజిక్స్ కష్టంగా వచ్చింది, అది కష్టంగా వచ్చింది, అన్నీ కష్టమైన ఈ సంవత్సరం అంటాడు. అది చదివితే కదా ఎప్పుడు వచ్చాడు రా డాడీ అటెండెన్స్ ఎంతరా నాయన, అదే ఈడు మన స్కూల్లో ఆ మాస్టరే గుర్తుపట్టలేదురా నాయన, ఈడు మళ్ళీ కష్టంగా అని మళ్ళీ వెనకాలకి వెళ్ళి వాళ్ళే కామెంట్ చేస్తారు. నువ్వు భక్తిలో లేకుండా, సరిగ్గా భక్తి చేయాలని తీర్మానం తీసుకోకుండా నీకు అన్నీ కష్టం అంటే ఎట్లా? పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు భక్తి తేలికే. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఈ కాడి తేలికే. హల్లెలూయా. విరమించుకునేంత కష్టమేం కాదు. హల్లెలూయా. వెనక తిరగాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. నీవు దీనిని కొనసాగించగలవు. స్తోత్రం చెప్పండి. పౌలు వెళ్ళాడు, పేతురు వెళ్ళాడు, అపోస్తలులు వెళ్ళారు, కొనసాగించారు. వాళ్ళు కొనసాగించడం మాత్రమే కాదు, కడ ముట్టించారు, బహుమానం తీసుకున్నారు. మనం కూడా ఏమవ్వాలి? పోరాడాలి, పరిగెత్తాలి, వెనక్కి తిరగ చూడకూడదు, ఆ లక్ష్యం దాకా చేరుకోవాలి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మూడో కారణం చెప్తా. ఒకటి, ఎందుకు ఆమె విడవబడింది అంటే ల్యాక్ ఆఫ్ ఫెలోషిప్ విత్ గాడ్, దేవునితో సరైన సహవాసం లేక. రెండోది, ఎందుకు ఆమె విడవబడింది అంటే అన్ఫెయిత్ఫుల్నెస్, మధ్యలో వచ్చిన అవిశ్వాసం. మూడోది, ఎందుకని ఆమె విడవబడింది అంటే వెనుక తిరుగుట, టర్నింగ్ బ్యాక్. ఇంత దూరం నేను నడిపించిన దేవుడు ఇక ముందు కూడా నడిపించగలడు. 2024 జనవరి దాకా తీసుకొచ్చిన దేవుడు యుగ సమాప్తి వరకు నీకు తోడై ఉన్నాడు. నేను మధ్యలో వదిలిపెట్టేవాడు కాదు, విడిచిపెట్టేవాడు కాదు. నిశ్చయంగా ఆయన యుగ సమాప్తి వరకు నీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ గురించి వ్రాయబడిన మాట ఏంటంటే ఆయన మనలో నివసిస్తాడు. కష్టాలు, కన్నీళ్లు, ఇబ్బందులు, శోధనలు, పరిశోధనలు, ఆవేదనలు, అవమానాలు, నిందలు, దూషణలు, అసత్య ప్రచారాలు, విమర్శలు, విరోధ భావాలు ఎన్ని కలిగినా మీరు మనుషుల వైపు చూడొద్దు, వెనక్కి తిరగొద్దు. నేను మీకు తోడై ఉన్నాను. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది శ్రమలు వచ్చినాయి, ఇశ్రాయేలీయులు వెనక్కి తిరుగుతూ ఉన్నారు. వెళ్ళిపోదాం ఐగుప్తుకి. కానీ శ్రమల మధ్యలో కూడా దేవుని కొరకు నమ్మకంగా ఉన్న స్ఫురణ సంఘంతో దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇక 10 దినాలు శ్రమ ఉంటుంది. ఏమన్నాడు? ఇంతవరకు శ్రమ పడ్డారు కాబట్టి ఇక మీకు దీవెనలు అంట్లా, ఇక 10 దినాలు శ్రమలు ఉంటాయి. ఎన్ని దినాలు ఉంటాయి కూడా చెప్పాడు. 10 దినాలు శ్రమలు ఉంటాయి. ఈ 10 దినాలు మీరు తాళుకుంటే మీకు నేను జీవ కిరీటం ఇస్తాను అన్నాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతకాలం శ్రమ సహించిన నీవు ఆ శ్రమలు వచ్చినాయని చాలు అనుకోవటం సబబు కాదు. ఇంకొంతకాలం, స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఇక కొద్ది కాలమే ఉందును ధరలో పరిశుద్ధ ఆత్ముడు సిద్ధపరచుచుండగా. ఇంకెంతకాలం ఉంటాం మనం? కొద్ది కాలమే. శ్రమలు పడుతున్న సంఘానికి అపోస్తలుడైన పౌలు ఇస్తున్న ధైర్యం ఏంటో తెలుసా? మీరు శ్రమ పడ్డారు, మీకు ఇల్లు ఇస్తాడు, మీకు వాకిలు ఇస్తాడు, మీకు కారు ఇస్తాడు, పెళ్లి చేస్తాడు, పిల్లలు కానీ ఇస్తాడు, ఉద్యోగాలు ఇస్తాడు అంటున్నా. దేవుడు త్వరగా రాబోతున్నాడు. మనకు శుభప్రదమైన నిరీక్షణ ఉంది. మన ఎదుటి ప్రత్యక్షం కాబోయే ఆ మహిమ ఎదుటి ఇప్పటి కాలపు శ్రమలే. నీ శ్రమకి మందు, నీ శ్రమని మరిచిపోయే మందు ఏంటంటే నీ ఇల్లు కాదు, వాకిలి కాదు, ఉద్యోగం కాదు, ఏది నీ శ్రమ నుండి వెనకకు తిరగకుండా చేయలేదు. కేవలం శుభప్రదమైన నిరీక్షణ, ఆయన వస్తాడన్న నిరీక్షణ మాత్రమే నిన్ను వెనకకు తిరగకుండా ముందుకు కొనసాగించగలదు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. శ్రమ కలిగిన ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, యేసయ్య త్వరగా రాబోతున్నాడు. స్తోత్రం. ఇక శ్రమలు ఉండవు. హల్లెలూయా. ఇక కొద్ది కాలమే ఈ శ్రమలు ఉంటే, ఇక కొద్ది కాలం ఆయన మహిమను తలుచుకుంటే ఈ శ్రమ నీకు శ్రమ అనిపించదు. స్తోత్రం చెప్పండి. ఆయన చూస్తూ ఉంటే శ్రమ, వెనకనున్న శ్రమ చూడలేవు. గెహాజీ ఎందుకు వెనక్కి తిరిగాడయ్యా ఆత్మీయ జీవితాలు అంటే డబ్బు, బహుమానాలు, వస్త్రాలు.
అదే డబ్బు తొక్కి ముందుకొచ్చాడు మోషే. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి అతడు ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద. స్తోత్రం చెప్పండి. అందరూ కోరుకునేది 100, కానీ మోషే కోరుకుంది నింద. అవమానంగా భావించేదాన్ని ఘనతగాను, ఘనతగా భావించేదాన్ని అవమానంగా భావించి విశ్వాసంలో పెద్దవాడైనప్పుడు అతడు క్రీస్తు కొరకు శ్రమ పడడానికి ముందుకెళ్ళాడు. ఇదే సమయం దేవుని కొరకు సిద్ధపడే సమయం. స్తోత్రం చెప్పండి. ఇట్స్ అ టైమ్ ఫర్ ప్రిపేర్ ఫర్ ద రాప్చర్. రెండవ రాకడ కొరకు సిద్ధపడే సమయం ఇదే. ఈ సమయంలో నువ్వు మళ్ళీ వెనక్కి తిరిగితే నువ్వు సొదొమ అనుభవాలు ఉన్నట్టేగా. ఇశ్రాయేలీలు ఎందుకు వెనక్కి తిరిగారంటే తిన్నాయి గుర్తొచ్చి. ఎందుకు? ఆకుకూరలు, కీరదోసలు, దోసకాయలు, అన్ని ఆలుగడ్డలు, ఉల్లిపాయలు అన్నీ గుర్తుకొచ్చి, నైలు నది చేపలు అన్నీ గుర్తుకొచ్చామంటారు. రే మనం అక్కడ చచ్చినా పర్వాలేదు, కానీ ఆ తిండి ఇక్కడ ఏడ దొరికిద్దిరా, ఈ మన్నా అంట, మన్నా సవిసారు లేని మన్నా అనుకుని వెనక్కి తిరుగుదాం అనుకుంటారు. ఎందుకు? తిండి. ఈరోజు నేను అంటాను, లౌకిక సంబంధమైన ఆశీర్వాదాలు తిండికి సాదృశ్యం. తిండి దేనికి గుర్తయ్యా? లౌకిక సంబంధమైన ఆశీర్వాదాలు ఇవి కాదండి. యేసుని వెంబడించిన వాళ్ళు కొంతమంది రొట్టెలని వెంబడించారు, రొట్టెల కోసం. కానీ పేతురు ఎందుకు వెంబడించాడు తెలుసా? నిత్య జీవపు ఓటని నమ్మి వెంబడించాడు. దేవుని కుమారుడైన క్రీస్తు అని వెంబడించాడు. నువ్వెందుకు వెంబడించాలా? ఆశీర్వాదం కోసం. అసలు నిజమైన ఆశీర్వాదం రోగమైనా, రొప్పైనా, శ్రమైనా, ఇబ్బంది అయినా, కరువైనా, కాటకమైనా, ఏదైనా నిజమైన ఆశీర్వాదం ఏంటంటే యేసును కలిగిన జీవితం. చెప్పాలి మంచిగా హల్లెలూయా. ఇది ఆశీర్వాదం. కష్టాలు వచ్చినా యేసును కలిగిన జీవితం ధన్యం. నువ్వు ఎంత సుఖం పడుతున్నా నువ్వు యేసు లేకపోతే ఉపయోగం? ఉద్యోగాలుండి, వ్యాపారాలుండి, మంచి ఉద్యోగాలు, మంచి జీతాలు సంపాదిస్తూ మంచిగా అన్ని విధాల వర్ధిల్లిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పి ఏమంటారు? వింటారా? ఏడ్చి పాదాలు పట్టుకుని యేసయ్యా నాకు కావాలంటారా? ఏమంటారు వాళ్ళు? మాకేం తక్కువ, మాకెందుకు యేసు, మాకు దేవుడు ఉన్నాడు, మా దేవుడు మాకేమన్నారు, మళ్ళీ మీ కొత్త దేవుడు మాకెందుకయ్యా అంటారు. అందుకే యేసయ్య అన్నాడు, బేదలకు సువార్త చెప్పడానికి వచ్చాను. కొండ మీద ప్రసంగులు ఏమన్నాడంటే బేదలైన వారు ధన్యులు. స్తోత్రం చెప్పండి. ఏ పేదరికం అండి? వాక్యం ఎక్కువైపోయి కక్కుకునే ఆ దరిద్రం మనకొద్దు. వాక్యం కొరకు నిత్యము తహతహలాడే ఆ పేదరికం కావాలి మనకి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఎక్స్పీరియన్స్ పెరిగిన తర్వాత యేసును వదిలిపెట్టే ఆ దరిద్రం మనకొద్దు. అనుభవం పెరిగే కొద్ది దేవునితో పెనవేయబడిన అనుభవం, యేసు కొరకే తహతహలాడేటువంటి ఆ అనుభవం, ఆ పేదరికం కావాలి. కాబట్టి మనకేం కావాలి చెప్పండి? ఆత్మ సంబంధమైన దీవెనలు, యేసయ్య కావాలి. దానికోసం మనం వెనుకకు తిరగకుండా దేవునిని వెంబడించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోలోకమును స్నేహించి దేమా పౌలును విడిచిపెట్టేశాడు, వెనక్కి తిరిగిపోయాడు. ఎఫెసీ మొదటి ప్రేమ నుండి వెనక్కి తిరిగింది. ఇట్లా అనేకులు వేరు తిరిగిపోయారు. మనమైతే యేసయ్యని ఆ రాకడ వరకు వెంబడించుదుమోగాక. స్తోత్రం చెప్పండి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా. 4ది ఏంటి తెలుసా? కృపను నిర్లక్ష్యం చేసింది. ఏంటి చెప్పండి? కేవలం లోతు కుటుంబాన్ని ఎందుకని దేవుడు దృష్టించాడంటే, దేవుడు తన కృప చొప్పున అబ్రహాము ప్రార్థన జ్ఞాపకం చేసుకుని ఆ కుటుంబాన్ని ప్రత్యేకపరిచాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కృప కృప ఎంత గొప్పదయ్యా అంటే, అనర్హులమైన మనల్ని సైతం ఏదో ఒక విధంగా అక్కడికి తీసుకెళ్ళిపోవాలి, యోగ్యులుగా మార్చాలి, పవిత్రపరచాలి, ప్రత్యేకపరచాలి అని కోరుకునేది కృప. కృప సమీపించినా కానీ నిర్లక్ష్యం చేసేస్తున్నామే. ఏముందిలే. కొంతమందికి కృప, నాకు కృప ఉంది, కృప కలిగిన వాడిని, కృప కలిగిన దాన్ని, దేవుని కృపే, కృప కృప కృప, దేవుని కృపే, తప్పు కాదు. చాలామందికి కృప అలవాటైపోయి కృపని చులకన చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు.
కృపను నిర్లక్ష్యం పరిస్తే నీకు గతి లేదు. అంతే. నువ్వెన్ని చేస్తున్నా కానీ ఓర్చుకుంటున్నది కృప. నువ్వెంత తప్పిపోతున్నా సరి చేస్తున్నది కృపయే. నువ్వెంత పడిపోతున్నా ప్రాధేయపడుతూ నీకు వాక్యాన్ని అందిస్తున్నది కృపయే. నువ్వెంత బలహీనుడువైనా బలహీనురాలువైనా నేను బలపరచడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నది కృపయే. కృప ఎంత గొప్పదో చెప్పనా? లోతు ఒకటి కోరుకున్నాడు. ఏమని కోరుకున్నాడంటే, నాయన అంత దూరం నేను వెళ్ళలేను అంటూనే నీ కృపను ఘనపరచు. నీవు నాకు ఇచ్చిన కృపను ఏం చేయి? ఘనపరచు. ప్లీజ్ హానర్ యువర్ గ్రేస్. ఆహా, కృప అంటే లోతుకి కృప విలువ తెలుసు. స్తోత్రం చెప్పండి. నేను అంత దూరం పరిగెత్తలేను, బలహీనుడని నాకు తెలుసు. అట్లని నేను కృప పోగొట్టుకోలేను. ఈ కృపను ఘనపరచయ్యా. దేవుడు నా ఎడలు చూపుచున్న ఈ కృపను ఘనపరచయ్యా. నేను విడవబడకూడదయ్యా. అంత దూరం అయితే పరిగెత్తలేను, ఎక్కడికైతే వెళ్ళగలుగుతాను. ఏదో విధంగా నన్ను సేవ్ చేయి. కృప విలువ లోతుకు తెలుసు. అందుకనే దేవుడు తన యొద్దకు పంపించిన కృపని ఘనపరచమని దేవదూతల్ని బ్రతిమలాడుకున్నాడు, వేడుకుంటున్నాడు. ఈ లోతు భార్యకి తెలియదు కృప విలువ. పోతే పోనీ, బైబిల్ పండిట్ల అభిప్రాయం ప్రకారం లోతు భార్య ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈమె సొదొమదేనంట. ఎక్కడామె? సొదొమ వాసి. అందుకని నా కృప కంటే మా ఊరే గొప్పదే, నా పట్టణమే మంచిది. అయ్యో నా పట్టణస్తులు ఏమైపోతున్నారు, అయ్యో నా రక్త సంబంధికులు ఏమైపోతున్నారు, అయ్యో నా పట్టణం ఏమైపోతున్నారని కృపను నిర్లక్ష్యం చేసి చూసిందట. చాలా జాగ్రత్త. కృపను నిరర్థకం చేయొద్దు. కృపను నిరర్థకం చేసిన సౌలుని దేవుడట కొట్టివేశాడు. ఏం చేశాడు? క్లియర్గా వ్రాయబడింది. ఆ మాట మీరు చదవాలి అని అనుకుంటే 2 సమూయేలు 7:15. కృపను నిర్లక్ష్యం చేసిన సౌలుని దేవుడు కొట్టేశాడు. కొట్టివేయడం అంటే మీకు అర్థమయ్యే భాష, బాగా అర్థమయ్యే భాష చెప్పనా? నువ్వు బాగా రాశాను అనుకున్నావు ఎగ్జామ్, మీ టీచర్ నీ కళ్ళ ముందే రెడ్ పెన్ తీసుకొని టపామని 2 ఇంటీలు కొట్టింది. ఎంత ఇంటీలు కొట్టిందంటే ఆ పేపర్ కూడా చినిగిపోయేటట్టుగా. ఇంకా ఆయన కొట్టివేయడం అంటే అర్థం ఏంటి తెలుసా? ఏంట్రా నువ్వు చదివిందని నీ పేపర్ నీ మొహానికేసి ఇట్లా ఇసురు కొట్టాడు నీ టీచరు. అది కొట్టివేయడం. ఎంత అవమానం! ఒక స్కూల్లో నువ్వు రాసిన ఎగ్జాము ఇలా ఇంటూ కొట్టి నీ మొహాన్ని అలా కొట్టి ఏం చదివావు, ఏం రాసావు, ఇది కూడా ఒక రైట్వేనా? సిగ్గుండాలే బతుకే అని కనుక అనేకుల ముందు నిన్ను నిర్లక్ష్యంగా మాట్లాడితే అది కొట్టివేయబడిన అనుభవం. రేపటి దినమున కృప కోల్పోతే నిన్ను కూడా కొట్టేస్తాడు. ఫెయిల్డ్. దేవుడు ప్రేమించి ఫస్ట్ రాజుగా, మొట్టమొదటి ప్రధానమైన రాజుగా చేస్తే ఆ కృపను నిర్లక్ష్యం చేశాడు. నా కృప ఉంది, నాకేం కాదు. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నాకేం కాదు. పిలుపు ఉంది, నాకేం కాదు. నేను రాజుని, నాకేం కాదు. నీ పిలుపును బట్టి సంతోషించు, అతిశయించు, కానీ గర్వించొద్దు. నీకున్న అభిషేకాన్ని బట్టి సంతోషించు, స్తుతించు, గర్వించొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని సంకల్పాన్ని బట్టి ఘనపరచు ఆయన్ని. ఉన్నాను అని నిర్లక్ష్యం చేయొద్దు. ఆయన సంకల్పం ఉన్నానులే, నాకేం కాదులే, ఆయన చిత్తంలో ఉన్నానులే, ఎన్ని చూశాను నా జీవితంలో, నాకేం కాదులే అని అనుకోవద్దు. కొంతమంది అంటే యోధ పత్రికలో ఉంటుంది, కృపను కామాతురత్వమునకు వాడారు. ఎందుకు వాడారు? వ్యభిచారాలు చేయడానికి, శరీర కార్యాలు నెరవేర్చుకోవడానికి, కామ వాంఛలు తీర్చుకోవడానికి కృపను వాడారు. అంటే అర్థం ఏంటి తెలుసా? నేను వ్యభిచారం చేసినా నాకు కృప ఉంది కాబట్టి నాకేం కాదు, అది దాని అర్థం. దేవుడు వారికి ఇచ్చిన కృపను ఎందుకు వాడుకున్నారు? జారత్వానికి. ఎందుకు వాడుకున్నారు? కామాతురత్వానికి. ఎందుకు వాడుకున్నారు? వ్యభిచారానికి. ఎందుకు వాడుకున్నారు? అక్రమ సంబంధాలకే. కొట్టేస్తాడు వాళ్ళు వాడు దేవుడు ఒక దినమున. ఇంకా కృప గురించి వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? ఒక్క పూట జ్యేష్ఠత్వం కొరకు, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వమును అమ్మి వేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉన్నాడేమో చూసుకోండి. ఎందుకో తెలుసు? అతను కృప కోల్పోయాడు. పై వచ్చినలో ఉంటుంది, మీరు చదవండి. హెబ్రీ పత్రిక 12:15-16. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో. భయపడండి.
ఎందుకంటే యేసావు కృప పొందినవాడే, కృపను కలిగి ఉన్నవాడే, కానీ కృపని అమ్మేసుకున్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి అనగా దేవుడు అబ్రాహామునికి ఇచ్చిన దేశాన్ని నీకు స్వాస్థ్యంగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానానికి అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయగా, కానీ అతనిని దీవించి యాకోబును పంపివేశాడు. యాకోబును దీవించింది ఎవరండి? యాకోబును దీవించి పంపించింది ఎవరు? ఇస్సాకు, తండ్రి. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, తండ్రిని మోసం చేశాడు. రే నువ్వు ఏసావునే నాన్న. అరే యాకోబులాగా ఉంది గొంతు. కాదు నాన్న ఏసావునే. కాదు తేడాగా ఉంది గొంతు. లేదు నాయన నిన్ను ఏసావునే. ఇన్ని అబద్ధాలు చెప్పినోడిని ఏం చేసి పంపిస్తున్నాడు ఇస్సాకు? ఇచ్చిన దీవులు గాక, అన్న దగ్గర దొంగిలించిన జ్యేష్ఠత్వం గాక, మళ్ళీ అదన్నపు దీవెనలు, బోనస్ బ్లెస్సింగ్స్. రే నీకు తోడుకుంటాడు దేవుడు, నీకు మంచి భార్యలు ఇస్తాడు, నీ సంతానాన్ని వృద్ధి చేస్తాడు. నీకెంత కృప ఉందో తెలుసా? మా నాన్నకున్నంత కృప ఉంది. అబ్రహాము దేవుడే నీ దేవుడు, పో దేవుడు నిన్ను దీవిస్తాడు అన్నాడు. అంతటితో ఆగితే సర్లే, మనిషి కదా, తండ్రి కదా, ప్రేమతో దీవించాడులే అని క్షేమంగా చక్కగా నిద్రపోయేవాడిని ఆలోచించుకుంటా. దేవుడు కూడా వదల్లా. అది 28వ అధ్యాయం 13 చదవండి. మరియు యెహోవా దానికి పైగా నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుణ్ణి ఇస్సాకు దేవుడైన యెహోవాని నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానానికి ఇస్తాను. స్తోత్రం చెప్పండి. నీ సంతానం ఎట్లా ఉంటుంది భూమి మీద అంటే లెక్కకు ఇసుక రేణువుల వలె నువ్వు పడమటి తట్టు, తూర్పు తట్టు, ఉత్తరపు తట్టు, దక్షిణ తట్టు వ్యాపిస్తావు. భూమి యొక్క వంశంలోని నీ మూలంగా, నీ సంతానం మూలంగా ఆశీర్వదింపబడి. ఇదిగో నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నేను కాపాడుతాను, ఈ దేశం నిన్ను మరలా రప్పిస్తాను, నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను వదిలిపెట్టను. ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే, యాకోబు మోసగాడని తెలియదా నీకు? సరే ఇస్సాకంటే ప్రేమతోనో మరి మొత్తానికి ఎట్లాగో దీవించాడు. మరి నువ్వు దేవుడు కదా, హృదయాంతరాలు ఎరిగిన దేవుడు కదా, ఇంత మోసగాడిని ఎలా దీవించావు? దీవించడం కూడా ఏదన్నా 20 సంవత్సరాల మధ్యలో కాదు. పారిపోతున్న వాడు ఏం చేసి పారిపోయాడు? జ్యేష్ఠత్వాన్ని దొంగిలించిన దొంగని, మోసం చేసిన మోసగాడిని, తండ్రినే మోసం చేసిన పితృద్రోహిని నువ్వు ఎందుకని ఇంత ఇష్టంగా దీవించావు? ఆలోచిస్తా పడుకున్నా, నాకు దొరకల ఆన్సర్. ఉదయాన్నే లేచి మళ్ళీ దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు దేవుడు యాకోబుని అంత దీవించాడంటే, ఇస్సాకుని దీవించేటట్టుగా అంత ప్రేరేపించాడంటే యాకోబులో ఏదో ఉంది. లేకపోతే ఆశామాషికి దీవించడం ఎవరిని పడితే వాళ్ళని. యాకోబులో ఏదో ఉంది. మోసగాడు కరెక్టే, అబద్ధికుడు కరెక్టే, తండ్రిని మోసం చేశాడు కరెక్టే, కానీ ఏశావు తృణీకరించిన ఆ కృపని యాకోబు కావాలనుకున్నాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ అలా. మోసగాడే కానీ కృప కావాలనుకున్నాడు, అబద్ధికుడే కానీ కృప కావాలని ఆయన అనుకున్నాడు. తండ్రిని మోసం చేసిన వ్యక్తే కానీ కృపను గూర్చిన ఆశ కలిగి ఉంది. ప్రైజ్ అలా. నేనంటాను, నీ గత జీవితం ఎట్లా ఉందో నాకు తెలియదు, నీ గతం ఎట్లా ఉందో నాకు తెలియదు. గత నువ్వు కృపను కోరిన వ్యక్తివైతే అవమానించబడిన చోట దీవించబడతావు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎంతలా దీవిస్తున్నాడండి దేవుడు అంటే, రే యాకోబా నేను నిన్ను దీవిస్తాను, అబ్రాహాము తోడైనట్లు నీ తోడై ఉంటాను, నీ సంతానం ఎట్లా ఉంటుంది? ఇసుక రేణువులాగా ఉంటుంది. నేను ఎంత వర్ధిల్లింప చేస్తానంటే, అసలు నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను వదిలిపెట్టను, అంత తోడుగా ఉంటాను. స్తోత్రం చెప్పండి. వాట్ ఎ లవింగ్ గాడ్ వి హావ్. ఎంత ప్రేమ కలిగిన దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఎంత దేవుడు యాకోబును ప్రేమించడానికి, ఏశావుని ద్వేషించడానికి ఒకటి కారణం. ఏశావు జ్యేష్ఠత్వాన్ని, కృపని తృణప్రాయంగా, జ్యేష్ఠత్వాన్ని తృణీకరించడం అంటే హెబ్రీ పత్రిక ప్రకారం అర్థం ఏంటి చెప్పండి? కృపని త్రోసేశాడు. ఇతడు మోసగాడే కానీ కృపను కావాలనుకున్నాడు. అందుకని యాకోబు దీవించబడ్డాడు. నేను అంటాను, కృపను నిరర్ధకం చేయని వారిని దేవుడు అన్ని బలహీనతల్లోంచి తప్పిస్తాడు. వాళ్ళు ఎంత బలహీనలైనా సరే ఏం చేస్తాడు? దేవుడు తప్పిస్తానే ఉంటాడు. కృప ఉందని నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. కృప కావాలని నీ బలహీనతలు ఒప్పుకో.
ఈ కృపని ఈ 20 సంవత్సరాలు ఇప్పుడు కోల్పోయాడండి యాకోబు. నా కృప ఉందిలే అందుకే దీవిస్తున్నాడని గర్వించలా. 20 సంవత్సరాలు చివరికి వచ్చిన తర్వాత ఇబ్బోకు రేవు దగ్గర పెనుగోలు అనుభవంలో ఎవరిని ప్రార్థన చేస్తున్నాడంటే, ఎస్ లార్డ్, ఈ ఆశీర్వాదాలకి నేను వారసుని కాదు నాయన, ఐఎమ్ అన్ఫిట్ ఫర్ ఆల్ దీస్ బ్లెస్సింగ్స్, ఇట్స్ ఓన్లీ యువర్ గ్రేస్, ఇది కేవలం నీ కృప. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఏం పేరు నాయన నీ పేరు అన్నాడు. నా పేరా మా నాన్నకి చెప్పా వేసేవని, నేను నీతో చెప్పను, నా పేరు యాకోబే, మోసగాడిని, అబద్ధికుడిని, మడింపట్టుకున్నవాడిని. ఇక నీ పేరు యాకోబు కాదు, నీవు ఇశ్రాయేలు అనబడతావు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యాకోబు అంటే జనాల మడిం పట్టుకొని వెనక్కి లాగావు. ఇశ్రాయేల్ అంటే దేవునితో పోరాడినోడివే. స్తోత్రం చెప్పండి. ఏల్ అనగా దేవుడు, ఇశ్రాయేల్, ఇస్రా అంటే పోరాటం, నువ్వు పోరాట పటిమ కలిగిన వాడివి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అక్కడ విస్తరించడం ప్రారంభించిన దేవుడు యాకోబును ఒక దేశంగా, ఫరోనే దీవించే స్థాయిలో ప్రవక్తగా, తన కుమారులు ఏమవుతారో భవిష్యత్తులో ప్రవచించే ప్రవచనాత్మనిచ్చి హెబ్రీ పత్రిక ప్రకారం అతని చేతి కన మొదలును ఆనుకుని దేవుని వైపు చూస్తూ ప్రాణం విడిచాడు. స్తోత్రం చెప్పండి. కృప కోల్పోయాడా? లేదు. నీకు ఇచ్చిన కృప చాలా గొప్పది, ఎందరికో లేనిది అది నీకు ఇచ్చాడు ఆయన. ఈ కృపను నిర్లక్ష్యం చేయొద్దు. అపోస్తలుడైన పౌలు అంటాడు 2:21 గలతీ 2:21, నేను నీ కృపను నిర్లక్ష్యం చేయనయ్యా, నిరర్థకం చేయనయ్యా. తీర్మానం అది ఆయనకి, ఆయన కృపను నేను నిరర్థకం చేయను. ఈరోజు నీకు ఒకటే ఒక కోరిక ఉండాలా. ఎంత రక్షించడానికి నీ దగ్గరికి వచ్చాడే దేవుడు, నువ్వు లోతు బారిలాగా విడిపించుకొని నీకు ఇష్టమైంది చేయటం నీకు ఏదైనా సబబా? ఎంత దగ్గరికి వస్తుంది నీ వాక్యం, ప్రతిదినం పలకరిస్తుంది నీకు వాక్యం. కృప కాదా? నువ్వు పడిపోయిన చెడిపోయిన స్థితిలో ఉన్నా కానీ నిన్ను పలకరిస్తుంది కృప కాదా? ఆదరిస్తుంది కృప కాదా? బలపరుస్తుంది కృప కాదా? బాగు చేస్తుంది కృప కాదా? దీవిస్తుంది కృప కాదా? అవకాశాలు ఇస్తుంది కృప కాదా? భద్రపరుస్తుంది కృప కాదా? ఎంత కృప నీకు ఇస్తే, ఆహా నాకు నువ్వొద్దు, నాకు ఇదే కావాలి అని లోతు భార్యలాగా చూడడం న్యాయమా? ఈరోజు ఒక తీర్మానం తీసుకో. ప్రభువా, లోతు భార్య విడిచిపెట్టబడింది, ఉప్పు స్తంభమైంది, నేను అవ్వకూడదు. ఈ కృపను నేను నిరర్థకం చేయను. ఇది మొదలుకొని నేను నీతో సాహసిస్తాను. విశ్వాసానికి కర్తవైన నిన్ను చూస్తూ నేను సాగిపోతాను ప్రభువా. ఇక వెనుదిరగను, ముందుకే సాగిపోతాను. వెనుకున్నవన్నీ మరిచి ముందున్న వాటి కొరకు నేను వేగిరిపాటు కలిగి సాగిపోతాను. ప్రభువా, నీ కృపను నేను కాపాడుకుంటాను. ఈ 4 మాటలు నువ్వు ప్రార్థన చేయి. ప్రభు నిన్ను స్థాపించునుగాక.